వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. MBA ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో ఆల్రెడీ యూనిట్ 1 యూనిట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రాబ్లమ్స్. సో ఈ వీడియోలో యూనిట్ 3 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నా వీడియోస్ చూసిన ఏ ఒక్కరు కూడా ఫెయిల్ మాత్రం కాదు, మీకు ఓ గ్రేడ్ వస్తుంది, పాస్ మాత్రమే కాదు. సో ఫస్ట్ ఇక్కడ మనం యూనిట్ 3లో ప్రాబ్లమ్స్ ఏ వస్తాయంటే మెయిన్ వచ్చేసి రేషియో అనాలిసిస్ మీద వస్తాయి, లిక్విడిటీ రేషియోస్ మీద, టర్న్ ఓవర్ రేషియోస్ మీద, ప్రాఫిటబిలిటీ రేషియోస్ మీద, సాల్వెన్సీ రేషియోస్ మీద మనకు సమ్స్ వస్తాయి. సో వీటి మీదనే వస్తాయి లిక్విడిటీ. అండ్ ఒకసారి మనం సమ్స్ చూద్దాం. డైరెక్ట్ నేను ప్రాబ్లమ్స్లోకి వెళ్తున్నాము. ఒకసారి ఫార్ములా చూడండి. మనకు లిక్విడిటీ, టర్న్ ఓవర్, ప్రాఫిటబిలిటీ, సాల్వెన్సీ రేషియోస్ మీద వస్తాయి. లిక్విడిటీలో మనకి ఏముంటాయంటే లిక్విడిటీ రేషియోస్ క్యాలిక్యులేట్ చేయండి అంటారు. లిక్విడిటీ రేషియోస్ క్యాలిక్యులేట్ చేయమంటే కరెంట్ రేషియో, లిక్విడ్ రేషియో, అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో, ఈ 3 రేషియోస్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. కరెంట్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లైబిలిటీస్. లిక్విడ్ రేషియో అంటే లిక్విడ్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లైబిలిటీస్. లిక్విడ్ అసెట్స్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్ మైనస్ చేస్తే కరెంట్ అసెట్స్ అంటే విత్ ఇన్ 1 ఇయర్లో ఉండేటివి. విత్ ఇన్ 1 ఇయర్లో ఉండేటివి ఏవి? స్టాకు, క్యాషు, స్టాకు, క్యాష్. సో ఈ రకంగా ఉంటాయి కరెంట్ అసెట్స్. సంస్థలో చెప్తాను. ప్రీపెయిడ్ ఇవి. సో ఇవన్నీ ఉంటాయి. కరెంట్ లయబిలిటీస్ అంటే క్రెడిటార్స్, బిల్స్, పేబుల్స్, దీస్ ఆర్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్. విత్ ఇన్ 1 ఇయర్లో ఉండేది షార్ట్ టర్మ్ కరెంట్ అసెట్స్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి లిక్విడ్ అసెట్స్ అంటే కరెంట్ అసెట్స్ నుంచి స్టాక్ మైనస్ చేయాల్సి ఉంటుంది. ఈ లిక్విడిటీ రేషియోస్ అంటే కరెంట్ రేషియో, లిక్విడ్ రేషియో, అబ్సల్యూట్ లిక్విడిటీ రేషియో ఉంటుంది. వీటిని లిక్విడిటీ రేషియోస్ అంటారు. లిక్విడిటీ రేషియోస్ ప్రిపేర్ ఏంటంటే మీరు కరెంట్ రేషియో, లిక్విడ్ రేషియో, అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇవి చాలా ఈజీ. దీన్ని వర్కింగ్ క్యాపిటల్ రేషియో అంటారు. కరెంట్ రేషియో అంటే కూడా వర్కింగ్ క్యాపిటల్ రేషియో అంటే ఏంటంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. సో అది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమిటంటే ప్రతి దాంట్లో కామన్ చూడండి. కరెంట్ లయబిలిటీస్ కింద ఉంది, ఇదేమో కరెంట్ అసెట్స్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి లిక్విడ్ కాబట్టి లిక్విడ్ అసెట్స్ ఉంది, ఇక్కడ కరెంట్ కాబట్టి కరెంట్ అసెట్స్ ఉంది. ప్రతి దాంట్లో కరెంట్ లయబిలిటీస్ కామన్. ఇక్కడ అబ్సల్యూట్ లిక్విడ్ కాబట్టి అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించిన సమ్ మనం ఫస్ట్ చూద్దాం. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఈ లిక్విడిటీ రేషియోస్ మీద. ఇక్కడ మనం చూడండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ లిక్విడిటీ రేషియోస్ ఫర్ ద 2 కంపెనీ. లిక్విడిటీ రేషియోస్ అన్నారు. లిక్విడిటీ రేషియోస్ అంటే ఎన్ని? కరెంట్ రేషియో, లిక్విడ్ రేషియో, అబ్సల్యూట్ లిక్విడ్ రేషియోస్ క్యాలిక్యులేట్ చేయాలి. కరెంట్ రేషియో అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. ఎక్స్కి వేయాలా లిక్విడ్ రేషియో, కరెంట్ రేషియో, అబ్సల్యూట్ లిక్విడిటీ రేషియో వైకి వేయాల్సి ఉంటుంది. సో మనకు ఫార్ములా ఏంది? కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. కంపెనీ ఎక్స్ అని రాయండి. కంపెనీ ఎక్స్ అని పెట్టి కరెంట్ రేషియో ప్రిపేర్ చేస్తుందని రాయాలి. సో కరెంట్ రేషియో అంటే ఇవి కదా. దీంట్లో కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ కావాలి. మనం డివైడెడ్ బై చేసేసుకుంటే అయిపోతుంది అంతే. సో కరెంట్ అసెట్స్ అంటే ఏంది? కరెంట్ అసెట్స్ ఇది డేటార్స్, క్యాష్ కావాలంటే నోట్ డౌన్ చేసుకోండి. విత్ ఇన్ 1 ఇయర్లో ఉండేవి ఫిక్స్డ్ అసెట్స్ కాకుండా ఉండేటివన్నీ కరెంట్ అసెట్సే. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే లాంగ్ టర్మ్ అసెట్స్ కాకుండా ఉండేటివన్నీ. సో క్యాష్, డేటార్స్, నెక్స్ట్ ఇన్వెంటరీ, స్టాక్ అనేది విత్ ఇన్ 1 ఇయర్లో కొంటుంటాం, అమ్ముతుంటాం. క్యాష్, డేటార్స్, రిసీవబుల్ పర్సన్స్. సో ఇవి పేయబుల్ అంటే కరెంట్ లయబిలిటీ, క్రెడిటర్స్ కరెంట్ లయబిలిటీ. అక్రూడ్ ఎక్స్పెన్సెస్ అంటే కూడా మనకు కరెంట్ లయబిలిటీ, ఎక్స్పెన్స్ కదా, అసెట్ కాదు నాట్. సో నెక్స్ట్ ట్యాక్స్ పేయబుల్ అంటే కూడా కరెంట్ లయబిలిటీస్. అంటే ఈ 3 ప్లస్ చేయాలి. ఈ 4 ప్లస్ చేయాలి కరెంట్ లయబిలిటీస్ అయితే, ఈ 3 ప్లస్ చేస్తే కరెంట్ అసెట్స్ అయితే. సో వచ్చిన వాల్యూస్ని డివైడెడ్ బై చేస్తే మనకు కరెంట్ రేషియో వస్తుంది. నెక్స్ట్ సేమ్ యాస్టిస్ కంపెనీ వైపు కూడా కరెంట్ రేషియో ఆ రకంగానే వేయాలి. చూడండి మనకు 7160 వచ్చింది. 7160 ఎట్లా వచ్చిందంటే ఇలా డైరెక్ట్ వేసినారు కాబట్టి మీరు ప్లస్ చేయాలి. కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి మనకు? ఈ 3 చూడండి. అదో 1 2 3 ఇవి 2 6 ఈ 7 కరెక్ట్ వస్తుంది. కావాలంటే కౌంట్ చేసుకోండి. ఈ 3 కౌంట్. ఇప్పుడు టైం లేదు మీకు, ఎగ్జామ్స్ నేను ఉద్దేశంతో అంటే అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో డైరెక్ట్ చెప్తున్నాను. సో ఈ 3 ప్లస్ చేసుకోండి, మీకు కరెంట్ వస్తుంది. ఈ 4 ప్లస్ చేసుకొని కరెంట్ లయబిలిటీస్ వస్తాయి. కరెంట్ అసెట్స్ ఈక్వల్ టు అని క్యాష్ ప్లస్ డేటార్ ప్లస్ ఇన్వెంటరీ అని రాయండి. కరెంట్ లయబిలిటీస్ అంటే మళ్ళీ బిల్స్ పేయబుల్ ప్లస్ క్రెడిటర్స్ ప్లస్ అక్రూడ్ ప్లస్ ట్యాక్స్ పేయబుల్ అని ఆ రకంగా చేసి ఇందులో నుంచి డివైడెడ్ బై ఇది చేస్తే డివైడెడ్ బై చేస్తే కరెంట్ రేషియో దీని వస్తుంది. నెక్స్ట్ మనకేంది? లిక్విడ్ రేషియో. లిక్విడ్ రేషియో అంటే ఫార్ములా ఏం లేదు, కరెంట్ లయబిలిటీస్ ఆల్రెడీ అనుకుని ఉంటాం కదా. సో డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ కామన్, మీద లిక్విడ్ అసెట్స్ వస్తాయి. లిక్విడ్ అసెట్స్ అంటే ఏం లేదు, కరెంట్ అసెట్స్ నుండి స్టాక్ మైనస్ చేస్తే లిక్విడ్ అసెట్.
ఫార్ములాస్ కావాలంటే మీరు ఇవి నోట్ డౌన్ చేసుకుని ఈ ఫార్ములాస్ ఉన్నాయనుకో మీరు ఏమైనా చేయొచ్చు. సో కాబట్టి చూడండి, లిక్విడ్ అసెట్స్ అంటే అలా కరెంట్ అసెట్స్ ఫైనాన్స్, అందులో నుంచి స్టాక్ మేనేజ్ చేయాలి. కరెంట్ అసెట్స్ అంటే మనం ఇవన్నీ ప్లెజ్ చేసినాం కదా, ఈ 3 ప్లెజ్ చేసినాం కదా, వాల్యూ వస్తుంది కదా, అందులో నుంచి మైనస్ స్టాక్ చేస్తే మనకి ఇది వస్తుంది. వీళ్ళు డైరెక్ట్ ఇచ్చారు. ఈ రకంగా కాకుండా మీరు ఏం చేస్తారంటే నేను ఏదైతే ప్రొసీజర్ చెప్పానో లిక్విడ్ అసెట్స్ అంటే ఇదో మనకు కరెంట్ అసెట్స్ ఎంత 7,160 మైనస్ స్టాక్ వాల్యూ. కరెంట్ లయబిలిటీస్ అంటే అన్ని, కానీ ఎక్స్ది వైది క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ అబ్సల్యూట్ లిక్విడిటీ రేషియో అంటే ఏంది, అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్ డివైడ్ బై కరెంట్, కంపెనీ ఎక్స్ కంపెనీ బి. కరెంట్ లయబిలిటీస్ కామన్. అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్ అంటే ఏమొస్తాయి అంటే ఒకసారి చూడండి. అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్ అంటే ఇక్కడ చూడండి, క్యాష్ అట్ బ్యాంకు, క్యాష్ ఇన్ హ్యాండ్, మార్కెటబుల్ సెక్యూరిటీస్ వస్తాయి. మ్యాక్సిమం వచ్చేసి మార్కెటబుల్ సెక్యూరిటీస్ రాదు, కానీ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ వస్తుంది అంతే. సో ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ ఉన్నది ఒక్కటే 360, ఇక్కడ 280. 360, 280. సో ఈ రకంగా చేస్తే మనకు అబ్సల్యూట్ లిక్విడిటీ రేషియో వస్తుంది. ఇక్కడ చూపించారు చూడండి వర్కింగ్ నోట్స్లో. కరెంట్ అసెట్స్ అంటే క్యాష్, డెటార్, ఇన్వెంటరీ, ఎక్స్ది వైది. సో మళ్ళీ లిక్విడ్ అసెట్స్ అంటే ఏంది, కరెంట్ అసెట్స్లో అంటే స్టాక్ అంటే ఇన్వెంటరీ అంటారు. సో మైనస్ చేయాలి. కరెంట్ లయబిలిటీస్ అంటే బిల్స్ పేబుల్, క్రెడిటర్స్, అక్రూడ్ ఎక్స్పెన్సెస్, ట్యాక్స్ పేబుల్, కంపెనీ ఎక్స్ది కంపెనీ వైది. సో ఈ రకంగా చేసుకుంటే అది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఆల్రెడీ లిక్విడిటీ రేషియోస్ అయిపోయింది. టాపిక్లు ఇక్కడ చూడండి. టర్న్ ఓవర్ రేషియోస్ తర్వాత చెప్తా, ఒక్కొక్కటి చెప్తా మీకు మళ్ళీ టెన్షన్ పడకుండా ఉండడానికి. ప్రాఫిటబిలిటీ రేషియోస్ చెప్తా. ప్రాఫిటబిలిటీ రేషియోస్ అంటే ఇవి మనకు రెండు ఉంటాయి. ప్రాఫిటబిలిటీ రేషియోస్ అంటే ఇన్ రిలేషన్ టు సేల్స్ ఉంటాయి అండ్ ఇన్ రిలేషన్ టు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. కానీ మ్యాక్సిమం ఇందులో నుంచి రాదు, మ్యాక్సిమం మీకు ఇందులో నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కాబట్టి నేను కేవలం ఇది మాత్రమే చెప్తా. సో ఇందులో నుంచి వచ్చిందనుకో రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్, క్యాపిటల్ ఎంప్లాయిడ్, షేర్ హోల్డర్ ఫండ్స్, ఇవన్నీ ఇప్పుడు మీకు ఎగ్జామ్ ముందర అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది ఈ టాపిక్స్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ నుంచి మీకు ఎగ్జామ్ ముందర కాకుండా ఒక 1 మంత్ ముందరనే ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మెయిన్ ఒకవేళ ఇందులో నుంచి వస్తే మీరు 1 ప్రాబ్లం 1 థియరీ ఉంది కదా, ఇవి ఆల్రెడీ నేను ఫార్ములాస్ కూడా రాసుకున్నాను ఎక్స్ప్లెయిన్ చేద్దామని, కానీ మీకు ఇంత హెవీ టాపిక్ అయిపోతుంది కదా. సో కాబట్టి ఇవి కాకుండా ఓన్లీ నేను ఇవి ఇన్ రిలేషన్ టు ఇన్వెస్ట్మెంట్స్ ప్రాఫిటబిలిటీ, ఇక్కడ వచ్చేసరికి ఇవి ఇన్ రిలేషన్ టు సేల్స్. సో ఇవే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వీటి మీద వచ్చిందనుకో సమ్ము, ఒకవేళ 2 ప్రాబ్లమ్స్ వస్తే ఇటువంటిది టఫ్ సమ్ వచ్చింది, ఒకటి ఈజీ సమ్ వస్తుంది. లేదంటే 1 ప్రాబ్లం 1 థియరీ ఉంది కదా, థియరీ హెడ్డింగ్స్ ప్రిపేర్ అయ్యి ఇటువంటి సమ్స్ ప్రిపేర్ కండి, మీకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనము గ్రాస్ ప్రాఫిట్ రేషియో చూడండి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా వచ్చేసి ఇది ఈజీ, ఒకసారి చూడండి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో అంటే ఏం లేదు, ఇలా గ్రాస్ ప్రాఫిట్ ఉంది కదా, ఇలా మీద రాసుకోండి, డివైడెడ్ బై ఇవన్నీ కూడా సేల్స్కి సంబంధించినవి కానీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినవి. కాబట్టి కింద నెట్ సేల్స్ కామన్ ఇంటూ 100 కామన్. ఇది ఇప్పుడు ఫార్ములా అంటే పెద్దగా ఏమి రాదు. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇది రాయాలి, నెట్ ప్రాఫిట్ ఇది రాయాలి, ఆపరేటింగ్ కాస్ట్ ఇది రాయాలి. ఇంటూ 100 కామన్ డివైడెడ్ బై నెట్ సేల్స్ కామన్. సో ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఏంది అనేది ఇది రాసిన. గ్రాస్ ప్రాఫిట్లో నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేయాలి. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే వాళ్ళు అంతే కదా. ఇప్పుడు మనకు బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ వచ్చేసరికి ఒకసారి చూపిస్తా మీకు. ఒకటి ప్రాబ్లం చూపిస్తున్నా. సో ఈ ప్రాబ్లంలో ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్, ఇప్పుడు మనకి ఏంటిది ఇక్కడ కావాల్సింది ఆపరేటింగ్ ప్రాఫిట్ కదా. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎట్లా వస్తుంది అంటే ఏం చెప్పిన ఫార్ములా, గ్రాస్ ప్రాఫిట్లో నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేయమన్నా. అంటే ఏం లేదు, ఇప్పుడు మనము పిఎన్ఎల్ అకౌంట్, ట్రేడింగ్ పిఎన్ఎల్ అకౌంట్ చేస్తాం కదా, మనము ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ ఇది వస్తుంది కదా, ఇది అనేది బ్రాడ్ డౌన్ అని ఇక్కడ రాసుకుంటాం. ఇందులో ఇప్పుడు ఇక్కడ ఉండేటివన్నీ ఇక్కడ రాసుకుంటాం అండ్ ఇక్కడ రాసుకొని ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే మైనస్ చేస్తాం. సో గ్రాస్ ప్రాఫిట్లో నుంచి అంటే ఇదంతా కాదు, కానీ ఈ ఓన్లీ గ్రాస్ ప్రాఫిట్లో నుంచి ఇవి కూడా కాదు, ఓన్లీ గ్రాస్ ప్రాఫిట్లో నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తాం. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే చూడండి, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఆపరేటింగ్ అంటే కంపెనీ ఇప్పుడు ఆపరేషన్స్ చేస్తుంది కదా, వాటి కోసం ఖర్చు అయ్యేటివి అడ్మినిస్ట్రేటివ్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇప్పుడు బ్యాడ్ డెప్స్, ఇవన్నీ కూడా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కదా. ఆపరేటింగ్ అంటే ఏంటంటే ఒక గుడ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, ఒక గుడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడానికి, సో వాటికి సంబంధించిన ప్రక్రియలో ఏవైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అవుతాయో వాటిని మాత్రమే రాసుకుంటాం. శాలరీస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అంటే కొన్ని ఉంటాయి. ఏంటంటే బ్యాడ్ డెప్స్, ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెప్స్, ఇవన్నీ కూడా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అంటే ఇవి ఏంటంటే ఆఫ్టర్ ప్రొడక్షన్ తర్వాత అయ్యేటివి. బిఫోర్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ ముందర ఇవన్నీ మనం పెడితేనే
ప్రొడక్షన్ ముందరంట. ఒక కంపెనీ కన్జ్యూమర్కి వెళ్ళడానికంటే ముందర మనం చేసేటివి, అంటే ఫైనల్ ప్రోడక్ట్ అనేది కన్జ్యూమర్కి వెళ్ళడానికంటే ముందర మనం ఏవైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్ చేస్తామో వాటన్నింటి ఆపరేట్, అంటే ఈ గ్రాస్ ప్రాఫిట్లో నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుంది. సో ఆ రకంగా డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ అంటే నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఆపరేటింగ్ కాస్ట్ డివైడెడ్ నెట్ సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏం కాదు, మళ్ళీ ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఇస్ నథింగ్ బట్ ఇవి. ఇప్పుడు కంపెనీ ఆపరేట్ చేయడానికి ఏమంటారు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే చెప్పినా కదా ఇవే. సో ఈ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, సో ఈ 4 వీటి మీద సమ్స్ చూద్దాము. సేమ్ ఇదే సమ్ము. ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏం లేదు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నాట్ ఓన్లీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని ఆపరేటింగ్ కాస్ట్ అంటారు. సో ఇది ఫార్ములా వచ్చేసి. మెయిన్ వచ్చేసి ఇక్కడ మనం సమ్ చూద్దాం. ఇక్కడ సమ్ములో ఏమేమి ఇచ్చినారు మనకు, ఓపెనింగ్ స్టాక్, సేల్స్ ఇవన్నీ మనకు ఇచ్చినారు. కానీ ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, గ్రాస్ ప్రాఫిట్ రేషియో. ఫార్ములా ఏంది, ఇది ఉన్నది యాస్టీస్ రాసుకోమన్నా. గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై ఇవి నెట్ సేల్స్, ఇవి కదా ఇన్వెస్ట్మెంట్లో ఉన్నాయన్న సేల్స్ ఉన్నాయన్న. సో డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100, అంతే కదా. సో అప్పుడు మీరు ఈ ఫార్ములా గ్రాస్ ప్రాఫిట్ ఉంది 2,01,000 డివైడెడ్ బై నెట్ సేల్స్ ఎంత 5,60,000 ఇంటూ 100 చేస్తే మీకు ఇది గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఈజీ. నెట్ ప్రాఫిట్ అంటే ఇది నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 80,000 డివైడెడ్ బై నెట్ సేల్స్ ఎంత 5,60,000 ఇంటూ 100 చేస్తే మీకు అది ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ రేషియో. ఆపరేటింగ్ రేషియో ఫార్ములా ఏంది, ఆపరేటింగ్ రేషియో అంటే ఫార్ములా ఏంది, ఆపరేటింగ్ కాస్ట్, ఓకే, ఆపరేటింగ్ కాస్ట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100, అవునా. నెట్ సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏం చెప్పినాను నేను, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 అన్న. ఓకే, ఇప్పుడు మనకి ఏంది ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కావాలా, నెట్ సేల్స్ తెలిసి ఉంది. ఇప్పుడు మనకి ఏంది ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కావాలా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కావాలా. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏం చెప్పినాను నేను, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని ఇక్కడ రాయాలి మీరు. ఇవి 2 20,000, ఇంకోటి ఏంది 89,000. సో 20,000 89,000. సో అవి రెండు మనం యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 1,09,000 వస్తుంది. రెండింటిని యాడ్ చేస్తే ఇవి రెండింటిని. ఓకే, ఇది నెక్స్ట్ ఏంది మనకు కావాల్సింది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములా చెప్తున్నా నేను. ఇటు సైడ్ ఉంటాయి ట్రేడింగ్ అకౌంట్లో, ఇక్కడ ఉండేటివి ఇవి ప్లస్ చేసుకొని క్లోజింగ్ స్టాక్ మైనస్ చేయాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, వేజెస్ ఉన్నాయి. ఈ 3 ప్లస్ చేసి క్లోజింగ్ స్టాక్ మైనస్ చేయాలి. ఇప్పుడు ఏంటి 1 lakh, 3 lakh 50, 9 lakhs. అదే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములా. ఇక్కడ డెబిట్ సైడ్ ఉంటాయి చూడు, అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇటు సైడ్ ఏవైతే ఉంటాయో ఇక్కడ వరకు ఇవన్నీ కూడా మీరు ప్లస్ చేయాలి. ప్లస్ చేసి క్లోజింగ్ స్టాక్ మైనస్ చేయాలి. అది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అవుతుంది. ఒకసారి ఫార్ములా చూడండి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ వేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. సో అది చేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. ఆ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని ఇక్కడ పెట్టాలా, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ పెట్టాలా, యాడ్ చేయాలా, డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. మెయిన్ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఈ 3 ప్లస్ చేయలేరా, చేసి మైనస్ 1 lakh చేయండి, అప్పుడు ఆ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంది, కన్జ్యూమర్కి ప్రోడక్ట్ అనేది వెళ్ళేంత వరకు మనం ఏమైతే ఖర్చులు పెట్టుకుంటామో అవి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అవి మనము శాలరీస్ అవన్నీ వస్తాయి. కన్జ్యూమర్కి రీచ్ అయినాక తర్వాత వచ్చేటివన్నీ కూడా ఇంకా తర్వాత ఆఫ్టర్ సర్వీస్, కస్టమర్కి సర్వీస్, డౌట్ఫుల్ డెబ్ట్స్ అవన్నీ నాన్ ఆపరేటింగ్. ఇవి 2 ప్లస్ చేస్తే ఇది వస్తుంది. ఇవి రెండింటిని ప్లస్ చేసి డివైడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 చేస్తే మనకు ఆపరేటింగ్ రేషియో వస్తుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. నెక్స్ట్ ఓకే, ఇది ఆపరేటింగ్ రేషియో. ఆపరేటింగ్ రేషియో అంటే ఆపరేటింగ్ కాస్ట్ డివైడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎట్లా వస్తుందని చెప్పినాను, గ్రాస్ ప్రాఫిట్లో నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేయమన్నా. సో గ్రాస్ ప్రాఫిట్ అనేది 2,01,000. సో ఈ 2,01,000 నుంచి మనము ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేయాలి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ 2,01,000 ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే 2,01,000 ఉంది. ఇందులో నుంచి మనం ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎన్ని ఉన్నాయి, 89,000 ఉంది. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి వచ్చేది ఆపరేటింగ్ ప్రాఫిట్. అది డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 చేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో వస్తుంది. ఇది చూడండి, గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్, నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100.
ఇదేమో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఆపరేటింగ్ కాస్ట్ డివైడెడ్ బై నెట్ సేల్స్. ఆపరేటింగ్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఈ 3 ప్లస్ చేయాలి, మైనస్ చేయాలి క్లోజింగ్ స్టాక్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇవి 2 అయిపోయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఏంది? ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఇందులో నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేయాలి, గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో అయిపోయింది. సో ఈ రకంగా ఈ 4 క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకు ప్రాఫిటబిలిటీ రేషియోస్ కూడా అయిపోయినాయి. ప్రాఫిటబిలిటీ రేషియోస్ అయిపోయినాయి. ఇంకెన్ని రేషియోస్ ఉన్నాయి? ప్రాఫిటబిలిటీ రేషియోస్ అయిపోయినాయి, లిక్విడిటీ రేషియోస్ అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న టర్న్ ఓవర్, సాల్వెన్సీ రేషియోస్ ఉన్నాయి. ఇంకోసం చూద్దాం. ఇది వచ్చేసి ఫిబ్రవరి మార్చి 2024లో వచ్చింది ఇటువంటి సమ్. ఇది చాలా ఈజీ చూడండి. ప్రాఫిటబిలిటీ రేషియోస్ అన్నారు అనుకోండి వాళ్ళు, ఇవేం మెన్షన్ చేయకుండా ప్రాఫిటబిలిటీ రేషియోస్ అంటే మనకు ఉండేది 4 రేషియోస్. గ్రాస్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్, ఆపరేటింగ్ కాస్ట్ రేషియో ఉంది. సో ఈ 4 అనేది మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. లిక్విడిటీ రేషియోస్ అంటే కరెంట్ రేషియో, లిక్విడిటీ, అబ్సల్యూట్ లిక్విడిటీ రేషియోస్ ప్రిపేర్ చేయాల్సి ఉంది. వీళ్ళు ఏమైనా గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ అంటే ఏందో అనుకోకండి, రేషియో. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో. ఇప్పుడు వీటికి సంబంధించి చూడండి, మనకేంది గ్రాస్ ప్రాఫిట్ రేషియో అన్నారు. ఫార్ములా ఏంది? గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. సో ఇక్కడ మనకు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ నేను ఇంకొకటి ఫార్ములా రాయలేదు. ఇక్కడ చూడండి ఏముంది, గ్రాస్ ప్రాఫిట్ ఉంది. గ్రాస్ ప్రాఫిట్ అంటే ఒక్కోసారి ఈ ఫార్ములా వచ్చేసి సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకే, సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములా. ఇప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్కి ఏం చెప్పినాను? గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పినా కదా. సో అలాగే గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటంటే ఆపరేటింగ్ ప్రాఫిట్కి ఏమో గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేయాలి. ఇక్కడేమో గ్రాస్ ప్రాఫిట్ అంటే సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో గ్రాస్ ప్రాఫిట్ నథింగ్ బట్ సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో మనకి ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ ఇవ్వలేదు కదా, కానీ మనకు ఇది క్యాలిక్యులేట్ చేయమన్నారు. అంటే గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ నెట్ సేల్స్ ఇంటూ 100 అంటే సేల్స్లో నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్ చేయాలి. సేల్స్ ఎంత? 5 lakhs మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత? 3 lakhs. సో మనకి ఎంత వస్తుంది? 2 lakhs వస్తుంది. ఆ 2 lakhs డివైడెడ్ బై నెట్ సేల్స్ ఎంత? 5 lakhs ఇంటూ 100 చేస్తే మనకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అంటే సేమ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇక్కడ ఉండేది రాయాలా, డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఎంత? ఏంది చెప్పిన? ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో గ్రాస్ ప్రాఫిట్ ఎంత మనకు? ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసినాం. గ్రాస్ ప్రాఫిట్ 2 lakhs కదా, ఇందులో నుంచి ఏం మైనస్ చేయాలా? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 1,20,000. ఈ 2 lakhs నుంచి మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 80,000 వస్తుంది. సో ఆ 80,000 వచ్చేసి ఆపరేటింగ్ ప్రాఫిట్. ఆ 80,000 డివైడెడ్ బై నెట్ సేల్స్ ఎంత? 5 lakhs. సో ఇది చేస్తే మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుంది. నెట్ ప్రాఫిట్ అంటే ఏంది? నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. నెట్ ఇన్కమ్ వచ్చింది కదా, నెట్ ప్రాఫిట్ అన్న నెట్ ఇన్కమ్ అని ఒకటి. 80,000 డివైడెడ్ బై 5 lakhs ఇంటూ 100 చేస్తే మనకి ఇది వస్తుంది. సో ఇది మనకు క్యాలిక్యులేట్ చేసే ప్రొసీజర్. ఒకసారి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఏమేమి పాయింట్స్ ఉన్నాయంటే ఇక్కడ కింద రాస్తున్నా చూడండి. గ్రాస్ ప్రాఫిట్ ఏమో సేల్స్లో నుంచి మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్ చేయాల్సి ఉంటుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఈ గ్రాస్ ప్రాఫిట్లో నుంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ అన్నారు కాబట్టి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఆపరేటింగ్ కాస్ట్ అంటారు. ఆపరేటింగ్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇవి గుర్తుపెట్టుకుంటే మీరు చేయగలుగుతారు. గ్రాస్ ప్రాఫిట్ అంటే సేల్స్ నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఈ గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇప్పటి వరకు మనకి లిక్విడిటీ అయిపోయింది, ప్రాఫిటబిలిటీ అయిపోయింది. ఇప్పుడు టర్న్ ఓవర్ రేషియోస్, సాల్వెన్సీ రేషియోస్, లీవరేజ్ రేషియోస్ అంటారు. టర్న్ ఓవర్ రేషియోస్ చాలా ఈజీ, కానీ ఇందులో నుంచే మెయిన్ వస్తుంది సమ్ము. చూడండి మనకి ఎన్ని టర్న్ ఓవర్లు ఉన్నారు? క్యాపిటల్, ఫిక్స్డ్ అసెట్, వర్కింగ్ క్యాపిటల్, స్టాక్ టర్న్ ఓవర్, డెటార్ టర్న్ ఓవర్, క్రెడిటార్ టర్న్ ఓవర్ ఉంది. ఇన్ని ఉన్నాయా? ఇవి చాలా ఈజీ. ఎలా గుర్తుపెట్టుకోండి ఒకసారి చూడండి, నేను చెప్తున్నా ఒకసారి. క్యాపిటల్ టర్న్ ఓవర్ అంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ క్యాపిటల్ ఉంది, తర్వాత టర్న్ ఓవర్ ఉంది. ఇప్పుడు టర్న్ ఓవర్ అంటే ఏంటంటే సేల్స్ అని అర్థం. ఎంత టర్న్ ఓవర్ జనరేట్ అయిందంటే హౌ మెనీ సేల్స్ జనరేట్ అయినాయని అర్థం. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పదం అనేది టర్న్ ఓవర్ కదా, ఫస్ట్ మనం రాసేదే టర్న్ ఓవర్ రేషియోస్. సో కాబట్టి టర్న్ ఓవర్ అనేది మీద రావాలా, ఈ పదం అనేది కింద రావాలి అంతే. టర్న్ ఓవర్ అంటే నెట్ సేల్స్ డివైడెడ్ బై క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఏదన్నా రాని.
ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ అంటే ఇక్కడ రావాలా, టర్న్ ఓవర్ అని రాయకండి, నెట్ సేల్స్ డివైడెడ్ బై ఫిక్స్డ్ అసెట్స్. టర్న్ ఓవర్ అంటే మీద రావాలా, నెట్ సేల్స్ డివైడెడ్ బై వర్కింగ్ క్యాపిటల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టాక్ టర్న్ ఓవర్ అంటే మీద రావాలా, కింద వచ్చేసరికి స్టాకు. ఇక్కడ ఒకటి స్టాక్ టర్న్ ఓవర్ అన్నప్పుడు మాత్రం టర్న్ ఓవర్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని రాయండి. ఇది ఒక్కదానికి రూల్ అనేది. ఓకే, సో స్టాక్ టర్న్ ఓవర్కి మాత్రం ఏం రాస్తారు, టర్న్ ఓవర్ ప్లేస్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై దీన్ని అనేది యావరేజ్ స్టాక్. సో మనకు స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అంటే ఇది ఫార్ములా. ఇది టర్న్ ఓవర్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ డివైడెడ్ బై యావరేజ్ స్టాక్. డెటార్ టర్న్ ఓవర్ అని డెటార్ వెలాసిటీ అని కూడా అంటారు, రిసీవబుల్ టర్న్ ఓవర్ అంటారు, క్రెడిటార్ టర్న్ ఓవర్. సో డెటార్ వెలాసిటీ అంటారు, డెటార్ టర్న్ ఓవర్ అంటారు. సో ఇది కూడా మనకు డిఫరెంట్గా ఉంటుంది. ఇవి రెండు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూసుకోండి ఒకసారి. సో ఫస్ట్ ఇక్కడ మనకు డెటార్ ఉంది, తర్వాత టర్న్ ఓవర్ ఉంది, ఇక్కడ క్రెడిటార్ ఉంది, తర్వాత టర్న్ ఓవర్ ఉంది. రాసుకునేటప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. ఫస్ట్ డెటార్ ఉంది కాబట్టి మీద టోటల్ డెటార్స్ డివైడెడ్ బై టర్న్ ఓవర్. అంటే ఇక్కడ వచ్చేసరికి డెటార్స్ అంటే ఏం రాయాలంటే డివైడెడ్ బై క్రెడిట్ సేల్స్ అని రాయాలి. క్రెడిటర్ టర్న్ ఓవర్ అంటే సేమ్ యాజ్ ఇది, ఇక్కడ టోటల్ డేటార్, ఇక్కడ ఏమో క్రెడిటర్, ఇక్కడ సేమ్ క్రెడిట్ పర్చేజెస్, ఇక్కడ ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. ఓకే, నెక్స్ట్ క్రెడిట్ పర్చేజెస్ ఎట్లా వస్తుంది, క్రెడిట్ పర్చేజెస్ అయినా క్రెడిట్ సేల్స్ అయినా టోటల్ సేల్స్ నుంచి క్యాష్తో ఎన్ని సేల్స్ అయినా మైనస్ చేస్తే క్రెడిట్ అంటే అప్పుతో పైసలు ఇవ్వకుండా, అంటే ఇంకా మనీ ఇవ్వలేదన్నమాట అది. సో క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మనకు క్రెడిట్ పర్చేజెస్ అంటే ఇది కూడా వస్తుంది, ఏంటంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. క్రెడిట్ పర్చేజెస్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్. సో మనం ఇక్కడ క్రెడిటర్ టర్న్ ఓవర్ రేషియో అంటే టోటల్ క్రెడిటర్స్ డివైడెడ్ బై క్రెడిట్ పర్చేస్ ఇంటూ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. క్రెడిట్ పర్చేస్ అంటే ఇది ఒక్కసారి ఏమంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ క్లోజింగ్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ ఇస్తారు. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే కూడా నేను ఆల్రెడీ చెప్పినా కదా ఫార్ములా. సో క్రెడిట్ పర్చేసెస్ అంటే ప్రస్తుతానికి అయితే ఇంత గుర్తుపెట్టుకోండి, క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి చూపిస్తున్నా చూడండి, క్యాపిటల్ టర్న్ ఓవర్. మెయిన్ అయితే ఇవన్నీ మీకు ఈజీనే. టర్న్ ఓవర్ ఉంది కాబట్టి సేల్స్ రాస్తారు డివైడెడ్ బై క్యాపిటల్ ఎంపర్, ఇది డివైడెడ్ బై ఇది డివైడెడ్ బై ఇది. ఇక్కడైతే నో ప్రాబ్లం, ఏ వచ్చినా అవే, ఓన్లీ ఒక 3 మాత్రమే గుర్తుపెట్టుకోవాలి మీరు, మిగిలినవన్నీ ఇదే రూల్. ఒక 3 ఏవి, స్టాక్ టర్న్ ఓవర్, డెటార్ టర్న్ ఓవర్, క్రెడిటర్ టర్న్ ఓవర్. ఇది ఒక డిఫరెంట్ ఉంటుంది. ఇది టర్న్ ఓవర్ ప్లేస్లో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ రాయాలి, డివైడెడ్ బై స్టాక్ అంటే యావరేజ్ స్టాక్ అని రాయాలి. యావరేజ్ స్టాక్ కూడా ఫార్ములా ఉంటుంది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ డెటార్ టర్న్ ఓవర్, క్రెడిటర్ టర్న్ ఓవర్. ఫస్ట్ డెటార్ ఉంది మీద రాయండి, క్రెడిటార్ ఉంది మీద రాయండి, డివైడెడ్ బై నెక్స్ట్ ఏంది క్రెడిట్ సేల్స్, క్రెడిట్ పర్చేజెస్. ఇక్కడేమో డెటార్స్ కాబట్టి సేల్స్, ఇక్కడేమో పర్చేజెస్ ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మంత్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. ఈ 3 గుర్తుపెట్టుకొని మిగిలినవన్నీ ఇది డివైడెడ్ బై ఇది డివైడెడ్ బై ఇది డివైడెడ్ బై ఇది. ఈ 3 మాత్రం అట్లా కాదు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ సాల్వెన్సీ రేషియోస్. ఇంకా మనకు సమ్ములు వచ్చినా సరే వీటి మీదనే సపరేట్ అవుతారు, లిక్విడిటీ ప్రాఫిటబిలిటీ మీద. ఇంకా నెక్స్ట్ మనకు టర్న్ ఓవర్ రేషియోస్ అనేవి ఇవేం సపరేట్ అడగరు, ఇవి వీలైతే ఇవి కలిపి అండ్ ఇవి కూడా కలిపి సమ్ములు అడుగుతారు. సో కాబట్టి మనకి ఇక్కడ డెప్ట్ ఈక్విటీ. సాల్వెన్సీ అంటే అర్థం ఏంటంటే, ఇన్సాల్వెన్సీ అంటే అసెట్స్ లయబిలిటీస్ మోర్ దాన్ అసెట్స్. అసెట్స్ కంటే లయబిలిటీస్ ఎక్కువ ఉంటే ఇన్సాల్వెన్సీ అయిపోతాం, అప్పుల పాలవుతాం. సో సాల్వెన్సీ అంటే ఏంటంటే మనకు మనం అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు కంపెనీ అని. సో కాబట్టి మనకు డెప్ట్ ఈక్విటీ రేషియో, సాల్వెన్సీ, ఇంట్రెస్ట్ కవరేజ్, ప్రొప్రైటరీ డెప్ట్ రేషియో, క్యాపిటల్ గీరింగ్ రేషియో. మెయిన్ వచ్చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చెప్పాలంటే డెప్ట్ ఈక్విటీ అంటే ఫస్ట్ డెప్ట్ ఉందా ఈక్విటీ ఉందా, డెప్ట్ ఉంది, మీద టోటల్ డెప్ట్స్ రాయాలి, కిందేమో ఈక్విటీస్ రాయాలి అంతే. డెప్ట్స్ని ఏమంటారంటే అవుట్ సైడర్ నుంచి అప్పు తెచ్చుకుందాం, అవుట్ సైడర్ ఫండ్లు అవుతాం. ఈక్విటీ అంటే వీఆర్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ, షేర్ హోల్డర్ ఫండ్స్ అంటారు. సో నువ్వు డెప్ట్ ఫండ్స్ అని రాసినా నష్టం లేదు, డివైడెడ్ బై ఈక్విటీ ఫండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సాల్వెన్సీ రేషియో అంటారు. సాల్వెన్సీ టోటల్ ఇండెప్టెడ్నెస్. సాల్వెన్సీ రేషియో అంటే ఏం లేదు, టోటల్ అవుట్ సైడ్ లయబిలిటీస్ డివైడెడ్ బై టాంజబుల్ నెట్వర్త్. ఓకే, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఇదేమంత ఇంపార్టెంట్ కాదు కానీ మళ్ళీ ఇది ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అంటే ఏం లేదు, నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఛార్జెస్. సో ఇంట్రెస్ట్ ఛార్జెస్ కింద ఉంటుంది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్, ఇక్కడేమో నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ కంటే ముందర. సో నెక్స్ట్ ఇది కూడా మనకు ఇది మెయిన్, ఇక్కడ ఇదొకటి అండ్ ఇదొకటి ప్రొప్రైటరీ రేషియో. నెక్స్ట్ ఇదొకటి మెయిన్. సో చూడండి, ప్రొప్రైటరీ రేషియో అంటే ఏం లేదు, ప్రొప్రైటర్స్ అంటే ఏంది, ఓనర్స్, వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. సో కాబట్టి ప్రొప్రైటర్స్ అంటే ఏంది, ఇక్కడ ఉంది షేర్ హోల్డర్స్ ఫండ్స్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్.
ఇదొకటి. డెప్ట్ రేషియో అంటే కూడా ఇక్కడ ఏముంటే అదే రాయాలి. టోటల్ డెప్ట్ డివైడెడ్ బై ఇక్కడ టోటల్ టాంజిబుల్ అసెట్స్ రాస్తాం. ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రొప్రైటర్ అంటే ప్రొప్రైటరీ ఫండ్. ఇక్కడ ప్రొప్రైటర్ అంటే షేర్ హోల్డర్స్, ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, నాట్ డిబెంచర్స్ వాళ్ళ అప్పు. సో అప్పు తెచ్చుకుంటాం. ఇక్కడ డెప్ట్ అన్నారు కాబట్టి టోటల్ డెప్ట్. ఇక్కడ డిబెంచర్లు, సెక్యూర్డ్ లోన్స్ అన్నీ వస్తాయి. డివైడెడ్ బై ఇక్కడేమో టోటల్ అసెట్స్ వస్తాయి. ఇక్కడ ఓన్లీ టోటల్ టాంజిబుల్ అసెట్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్యాపిటల్ గేరింగ్ రేషియో. క్యాపిటల్ గేరింగ్ రేషియో అంటే ఏం లేదు. చూడండి, క్యాపిటల్ గేరింగ్ రేషియో అంటే ఫిక్స్డ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వస్తుంది. ఈక్విటీ షేర్ క్యాపిటల్ వస్తుంది ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వస్తుంది డివైడెడ్ బై ప్రిఫరెన్స్ క్యాపిటల్ ప్లస్ లాంగ్ టర్మ్ డెప్ట్ బేరింగ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్. అంటే లాంగ్ టర్మ్గా మనం ఏవైతే ఉన్నాయో అప్పు తెచ్చుకుంటున్నామో డెప్ట్స్ అంటే వాటి యొక్క ఏమంటారు బేరింగ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్. అంటే ఈ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ మనం పే చేస్తాం కదా బయట వాళ్ళకు. సో అటువంటి ఏమంటారు డెప్ట్స్ ఇక్కడ వస్తాయి. లాంగ్ టర్మ్ డెప్ట్స్ ఏవైతే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఈ బయట వాళ్ళకి కడుతున్నారో తెచ్చుకొని అటువంటి సెక్యూరిటీస్ ఇక్కడ వస్తాయి. ఇక్కడేమో ప్రిఫరెన్స్ క్యాపిటల్, ఇక్కడ ఈక్విటీ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. మ్యాక్సిమం వచ్చేసి ఇవి రెండు ఈజీ ఉన్నాయి కదా, షేర్ హోల్డర్ ఫండ్స్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. ఇక్కడేమో డెప్ట్, ఇక్కడేమో షేర్ హోల్డర్ డివైడెడ్ బై టోటల్. ఇక్కడ టాంజిబుల్ అసెట్స్. ఈ రెండు ఇంపార్టెంట్. అండ్ డెప్ట్ ఈక్విటీ, ఇదేమో డెప్ట్, ఇది ఈక్విటీ అంతే. సో ఇంట్రెస్ట్ కవరేజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ కవరేజ్ అంటే నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సెస్ అండ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ చార్జెస్. సో వీటి మీద సమ్స్ చూద్దాం మనం. సో మనకి ఇక్కడ ప్రిపేర్ ఏ బ్యాలెన్స్ షీట్ విత్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమంటున్నారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో ఈ రకం మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ మనకు గ్రాస్ ప్రాఫిట్, షేర్ హోల్డర్ ఫండ్స్, గ్రాస్ ప్రాఫిట్ రేషియోస్, క్రెడిట్ సేల్స్ టు టోటల్ సేల్స్, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో, యావరేజ్ కలెక్షన్ పీరియడ్, కరెంట్ రేషియో, లాంగ్ టర్మ్ డెప్ట్ టు ఈక్విటీ రేషియో. సో ఈ రకంగా ఇచ్చినారు. సో ఇది డెప్ట్ టు ఈక్విటీ చెప్పినా కదా, సాల్వెన్సీ రేషియోలో ఫస్ట్ది. కరెంట్ రేషియో, యావరేజ్ కలెక్షన్ పీరియడ్ అంటే ఏంటంటే ఈ యావరేజ్ కలెక్షన్ పీరియడ్ అంటే ఏంటంటే డెటార్ టర్న్ ఓవర్ రేషియో అంటారు. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. ఇలా ఎన్ని రేషియోలు ఉన్నాయి? ఫస్ట్ ఇది, సెకండ్ వన్ ఇది డెటార్ టర్న్ ఓవర్ రేషియో అంటారు. గుర్తుపెట్టుకో. 4, 5. ఫస్ట్ మనం వీటిని కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో రాసుకుందాం. గ్రాస్ ప్రాఫిట్ రేషియో. ఓకే. సో ఫస్ట్ రేషియోలు కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేసుకోవాలని భయపడకండి. నేను ఏదైతే చెప్తుందో ఆ ప్రొసీజర్ ఉపయోగించండి. 20% ఇచ్చినారు కదా. సరే, వాళ్ళు గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఎంత ఇచ్చినారు వాళ్ళు మనకు? 20% ఇచ్చినారు. సో మనకు 20% ఇచ్చినారు కాబట్టి మనం గ్రాస్ ప్రాఫిట్ రేషియో 20%, ఓకే, ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చినారు 54,000 డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. సో మనం ఇందులో నుంచి నెట్ సేల్స్ రాబట్టవచ్చు కదా. సో కాబట్టి మనం నెట్ సేల్స్ అనేది వీటిని చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఈ రకంగా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ రేషియోస్ అనేటివి చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనకు నెట్ సేల్స్ రావాలి. ఫస్ట్ 20% అంటే 20 డివైడెడ్ బై సరే, ఇది 20 డివైడెడ్ బై 100 చేద్దాం. చేస్తే ఎంత వస్తుంది మనకు? 0.2 వస్తుంది. ఇక్కడేమో 54,000 డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. సో మనకు నెట్ సేల్స్ కావాలి కాబట్టి ఇది ఇటు సైడ్ తెద్దాం. ఇది ఇటు వస్తుంది. ఓకే. 54,000 ఇది అనేది ఇటు వస్తుంది. 0.2 అంటే ఏంది? 0.2 ఇంటూ 1. సో ఇటు సైడ్ వస్తుంది. అంటే ఇట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇది అనేది ఇటు సైడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు నెట్ సేల్స్ ఇంటూ 0.2 అవుతుంది. అప్పుడు ఇంటూ ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది. సో మనం ఇది క్యాలిక్యులేషన్ చేద్దాం. చూడండి, 54,000 డివైడెడ్ బై 0.2 నెక్స్ట్ ఇంటూ 100 చేస్తే మనకి ఎంత వచ్చింది? 27 lakhs వచ్చింది. నాకు ఎంత వచ్చింది అంటే 27 lakhs కాదు, 2,70,00,000 వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఇది డివైడెడ్ బై 100 చేస్తే మనకు 2,70,000 వస్తుంది. ఓకే. చూడండి, ఇది ఇంత వచ్చిందా మనకి? ఇది డివైడెడ్ బై 100 చేస్తే 2,70,000 వచ్చింది. ఇదేమో నెట్ సేల్స్. సో నేను ఒక మిస్టేక్ చేసినాను.
చూడండి ఇక్కడ ఎప్పుడైనా రేషియో 20% వచ్చినప్పుడు 20/100 చేస్తే 0.2 వస్తుంది. కానీ మీరు అట్లా చేయకండి. రేషియో ఇచ్చినప్పుడు 20 డైరెక్ట్ రాసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్ 2,70,000 ఇది వస్తుంది. నేను ఏం చేసినాను, ఒకవేళ ఆ రకంగా చేసుకుంటే మళ్ళీ డివైడెడ్/100 ఇక్కడ చేసుకోవాలి మనం. అప్పుడు 2,70,000 వస్తుంది. సో డివైడెడ్/100 ఇలా మనం చేసుకున్నాం కాబట్టి మనకి ఇంత వచ్చింది. ఇప్పుడు మనకు నెట్ సేల్స్ రావాలంటే ఇక్కడ మళ్ళీ డివైడెడ్/100 చేసుకోవాలి. అదంతా అవసరమా మనకు? ఈయన్నే మనం 20 అనేది రాసుకోండి, పర్సంటేజ్ రాసుకోకండి. అప్పుడు మనకు 2,70,000 వస్తుంది. ఎందుకంటే ఇది రేషియోస్ కాబట్టి 2,70,000 నెట్ సేల్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, మనం అది ఫైండ్ అవుట్ చేసినాం. ఇంకా ఏమేమి ఉన్నాయి మనకు? ఇది ఫస్ట్ వన్ కంప్లీట్ చేసినాం. రేషియోస్ ఏమున్నాయి? ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో ఉంది 4 times అన్నది. సో ఒక్కొక్కటి మీరు ఈ రకం క్యాలిక్యులేట్ చేస్తే మీకే అవేర్నెస్ వస్తుంది. అదంతా చూసి భయపడితే కాదు. ఇక్కడ ఒకటి నేను మిస్టేక్ చేసిన, 20% అంటే 20 తీసుకోండి, 20/100 చేయకండి. ఇక్కడ ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో ఎంత అన్నారు వాళ్ళు? ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో 4 times అన్నారు. సో 4 ఇచ్చినారు వీళ్ళు ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో అనేది. ఇప్పుడు మనకి ఇది ఫార్ములా నేను ఏం చెప్పినాను? స్టాక్ టర్నోవర్ రేషియో. ఇది ఒక్కదానికి ఏం చెప్పిన? టర్నోవర్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసుకోమన్నా. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై ఇన్వెంటరీ అంటే యావరేజ్ స్టాక్ తీసుకోమన్నా, ఉత్త స్టాక్ కాకుండా, ఈక్వల్ టు 4. సో మనకి ఇక్కడ ఏం కావాలా మనకు? ఇవి 2 కావాలా, అవునా? సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తెలియాలా, యావరేజ్ స్టాక్, రెండిట్లో ఏదో ఒకటి తెలిస్తే ఏదో ఒకటి వస్తుంది. సో మనకి ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏం ఫార్ములా చెప్పినప్పుడు మీకు? గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏం చెప్పినాను ఇందాక? సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇప్పుడు ఓకే, మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, గ్రాస్ ప్రాఫిట్ అంటే సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇక్కడ మనకి ఎంత సేల్స్? 2,70,000. ఇక్కడ చూడండి మనకు గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చినారు. అండ్ ఇక్కడ ఇంకా మనకి ఏమి ఇవ్వలేదు. ఇక్కడ చూడండి సేల్స్ ఎంత మనకు? 2,70,000 వచ్చింది. అండ్ మనకు గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చినారా? 54,000. ఇందులోంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది కదా. సో ఇది మైనస్ ఉంది కాబట్టి యువతల సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. అండ్ 2,70,000 ఇది ప్లస్ ఉంది, యువతల సైడ్కి వస్తే మైనస్ అవుతుంది. 2 lakhs మైనస్ 54,000. సో మనం ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. 2,70,000 మైనస్ 54,000. 2,70,000 మైనస్ 54,000 చేస్తే మనకు 2,16,000 వస్తుంది. సో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్తో ఈ రకంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, 2,16,000 డివైడెడ్ బై ఏంటిది మనకు? యావరేజ్ స్టాక్ ఈక్వల్ టు 4. ఓకే, యావరేజ్ స్టాక్ అంటే అర్థం ఏంటంటే ఓపెనింగ్ స్టాకు ప్లస్ క్లోజింగ్ స్టాకు డివైడెడ్ బై 2. కానీ మనకి ఇన్ఫర్మేషన్ అవి ఏమన్నా ఇచ్చినారా? ఓపెనింగ్ స్టాకు క్లోజింగ్ స్టాకు ఇవ్వలేదు కదా. సో కాబట్టి డివైడెడ్ బై 2 లేదు కాబట్టి మనం ఇది యువతలకు పోతే ఇంటూ అవుతుంది, 4 into దిస్ అవుతుంది. సో మనం అనేది ఇది అనేది యువతలకు తేవచ్చు కదా. అంటే 2,16,000 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు యావరేజ్ స్టాక్. అంటే స్టాక్ వాల్యూ వస్తుంది. మనం ఇది చేస్తే ఎంత వస్తుంది అంటే క్యాలిక్యులేషన్ చేద్దాం. 2,16,000 డివైడెడ్ బై 4 చేస్తే మనకు 54,000 వచ్చింది. సో అయిపోయింది ఇంకా ఇక్కడ యావరేజ్ స్టాక్. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి ఇంకా చూడండి. ఇంకా ఇది రేషియో అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ యావరేజ్ కలెక్షన్ పీరియడ్ అంటే డేటా టర్నోవర్ రేషియో. సో డేటా టర్నోవర్ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. టర్నోవర్ రేషియో. సో డేటా టర్నోవర్ రేషియో ఎంత ఇచ్చినారు వాళ్ళు మనకు? అన్ని రేషియోస్ కంప్లీట్ చేసుకోవాలి. 20 days ఇచ్చినారు. 20 days ఇచ్చినారు డేటా టర్నోవర్ రేషియో. సో కాబట్టి మనం ఇప్పుడు డేటా టర్నోవర్ రేషియో ఫార్ములా ఏంది? ఫస్ట్ మనకు ఫార్ములా వచ్చేసి ఫస్ట్ టోటల్ డేటార్స్ అని రాసుకోమన్నా. డేటార్ ఉంది కాబట్టి ఇది ఒక్కదానికి డివైడెడ్ బై ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు సేల్స్ ఉంది కాబట్టి ఇక్కడ మాత్రం డేటార్స్ అన్నారు కాబట్టి క్రెడిట్ సేల్స్ రాసుకోమన్నా. ఇంటూ ఏం రాసుకోమన్నా? ఇంటూ నెంబర్ ఆఫ్ ఫార్ములా వచ్చేసి మనకి ఇది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్.
ఓకే, నెంబర్ ఆఫ్ మంత్స్ రాసుకోవాల్సి ఉంటుంది ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్. సో ఇది ఫార్ములా. సో మనకి ఇక్కడ డేటా టర్న్ ఓవర్ రేషియో అంటే వాళ్ళు ఇచ్చినారు కదా, ఎంత ఇచ్చినారు, యావరేజ్ కలెక్షన్ పీరియడ్ వచ్చేసి 20 days అని ఇచ్చినారు. సో మనకి ఎంత ఇచ్చినారు వీళ్ళు, 20 days ఇచ్చినారు కదా. డేటా టర్న్ ఓవర్ రేషియో అంటే 20 = టోటల్ డేటార్స్ మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంది, క్రెడిట్ సేల్స్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, నెంబర్ ఆఫ్ మంత్స్ అంటే మంత్స్ ఉంటేనే మంత్స్, ఇక్కడ మనకు డేస్ ఇచ్చినారు కాబట్టి ఇక్కడ మనం రాసుకోవాల్సింది డేస్లోనే ఉండాలి. 365 days, నెంబర్ ఆఫ్ డేస్ 365, ఎందుకంటే 20 days ఇచ్చినారు కాబట్టి. ఇక్కడ మనకి ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలిస్తే ఒకటి తెలుస్తుంది. సో ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ షీట్లో ఏమంటే కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఉంటాయి, ఇవే కదా. లేకపోతే ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ లయబిలిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇవి సేల్స్ ఉండవు కదా, మనకు తెలియాల్సింది ఏంటంటే ఇవే. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసింది కూడా ఇది. ఎందుకు ఇక్కడ సేల్స్ ఎందుకు చేసినాం, ఇది చూడండి అదో యావరేజ్ స్టాక్ వచ్చింది. సో మనకి ఇక్కడ డేటా టర్న్ ఓవర్ రేషియో అంటే డేటార్ తెలియాలి. సో డేటార్ తెలియాలంటే మన క్రెడిట్ సేల్స్ అనేది. సో క్రెడిట్ సేల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఏముంది ఇక్కడ చూడండి, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా చూడండి. క్రెడిట్ సేల్స్ టు టోటల్ సేల్స్ 80% అన్నారు. అంటే అర్థం ఏంటంటే క్రెడిట్ సేల్స్ టు టోటల్ సేల్స్ అన్నారు. అంటే 2 అంటే అర్థమైంది క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై టోటల్ సేల్స్ అని అర్థం. రెండు కంపారిజన్ చేస్తున్నారు. 80% అంటే అర్థమైంది 80 డివైడెడ్ బై 100 అని అర్థం. 80% అంటే 80 డివైడెడ్ బై 100. క్రెడిట్ సేల్స్ అంటే క్రెడిట్ డివైడెడ్ బై టోటల్ సేల్స్ అని అర్థం. సో మనకు కావాల్సింది ఇక్కడ ఫార్ములా ఏంది, క్రెడిట్ సేల్స్ తెలియాలి. సో మనకు క్రెడిట్ సేల్స్ అంటే చూడండి, మన క్రెడిట్ సేల్స్ ఎంత పర్సెంటేజ్, టోటల్ సేల్స్ ఏమో 100 అంట, క్రెడిట్ సేల్స్ 80 అంట. సో 80 కాబట్టి మన క్రెడిట్ సేల్స్ వచ్చేసి 80 అన్నారు. సో మనకు క్రెడిట్ సేల్స్ 80%. ఓకే, ఇక్కడ చూడండి సేల్స్ ఎంత మొత్తం 2,70,000. సో 2,70,000 ఇందులో 80% మాత్రమే క్రెడిట్ సేల్స్. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే 2,16,000 వస్తుంది. ఓకే, అర్థమైందా. క్రెడిట్ సేల్స్ అంటే 80, టోటల్ సేల్స్ ఏమో 100. అంటే టోటల్ అంటే ఏంటంటే క్రెడిట్ సేల్స్ ప్లస్ క్యాష్ సేల్స్. ఇందులో 80% వచ్చేసరికి క్రెడిట్ సేల్సే ఉన్నాయి కాబట్టి సేల్స్ ఎంత జరిగింది, టోటల్ సేల్స్ ఫస్ట్ కనుక్కున్నాం కదా నెట్ సేల్స్ అని. ఇక్కడ ఇది ఇంటూ 80% చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు మనం ఇంక ఇక్కడ పెట్టుకుంటే వస్తుంది కదా, 20 = క్రెడిట్ సేల్స్ ప్లేస్లో పెట్టుకోవాలి. టోటల్ డేటార్స్ క్రెడిట్ సేల్స్ ఎంత 2,16,000 ఇంటూ 365. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంది, డేటార్స్ కావాలా. ఇది అనేది డివైడెడ్ బై ఉంది 2 lakh, ఇటు సైడ్ వస్తే ఇంటూ అవుతుంది. అంటే 20 × 2,16,000 డివైడెడ్ బై, ఇది ఇంటూ ఉంది యువతల సైడ్ వస్తే డివైడెడ్ బైకి అవుతుంది. ఇప్పుడు డేటార్స్ వచ్చింది. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు 12,000 వస్తుంది టోటల్ డేటార్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఏమున్నాయి చూడండి. రేషియోస్ ఎన్ని కనుక్కున్నాం, గ్రాస్ ప్రాఫిట్ అయిపోయింది, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ అయిపోయింది, యావరేజ్ కలెక్షన్ పీరియడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముందంటే కరెంట్ రేషియో ఉంది. కరెంట్ రేషియో ఎంత అన్నారు, 1.8. సో 1.8 కరెంట్ రేషియో ఫార్ములా ఫస్ట్ చెప్పిన కదా, కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ = 1.8. సో మన కరెంట్ అసెట్స్ డివైడ్ బై కరెంట్ లయబిలిటీస్ చేస్తే ఇది 1.8. కరెంట్ అసెట్స్ తెలియవు, కరెంట్ లయబిలిటీస్ తెలియవు. ఇక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ కరెంట్ అసెట్స్ ఇచ్చినారో వేయలేదు, కరెంట్ లయబిలిటీస్ ఇచ్చినా ఒకటి ఇచ్చినా ఇంకోటి కనుక్కుంటాం. మనం ఇవ్వలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇది కొంచెం వదిలేసి ఇంకో దానికి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ ఏంది, లాంగ్ టర్మ్ డెబ్ట్ టు ఈక్విటీ రేషియో 40% ఉంది. లాంగ్ టర్మ్ డెబ్ట్ టు ఏముంది, ఈక్విటీ రేషియో అని ఉంది. ఎంత ఉంది, 40% ఉంది. పర్సంటేజ్ తీసుకోకండి, 40 తీసుకోండి. సో మనకు ఇట్లున్నప్పుడు 2 ఉంటే అర్థమైంది ఇది డివైడెడ్ బై ఇది అని అర్థం.
అంతే పెద్ద ఫార్ములా సేమ్ ఉండవు. లాంగ్ టర్మ్ డెప్ట్ డివైడెడ్ బై ఈక్విటీ. లాంగ్ టర్మ్ డెప్ట్ టు ఈక్విటీ రేషియో అన్నారు ఈక్వల్ టు 40 లాంగ్ టర్మ్ డెప్ట్ డివైడెడ్ బై ఈక్విటీ. సో మనకి ఈక్విటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చినారా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఈక్విటీకి సంబంధించిన ఏదంటే ఈక్విటీస్ అంటే ఎవరు ఓనర్స్, షేర్స్, ఈక్విటీ షేర్స్ అంటే. సో షేర్ హోల్డర్ ఫండ్స్ ఇచ్చినారు కదా, షేర్ హోల్డర్స్ అంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్. డిబెంచర్లు అంటే ఏమంటారు బాండ్స్, డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరి ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ 6 lakhs ఇచ్చినారు. సో లాంగ్ టర్మ్ డెప్ట్ డివైడెడ్ బై ఇక్కడ 6 lakhs ఇచ్చినారు ఈక్వల్ టు 40. లాంగ్ టర్మ్ డెప్ట్ ఎలా వస్తుంది మనకు 40 × 6 lakhs చేస్తే వస్తుంది. చూడండి ఇక్కడ మనకి ఏమన్నారు 40% అన్నారు. సో కాబట్టి మనం 40% అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేసినాము క్రెడిట్ సేల్స్ టు టోటల్ సేల్స్ అంటే క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై టోటల్ సేల్స్ ఈక్వల్ టు 80 డివైడెడ్ బై 100. సో 80% క్రెడిట్ సేల్స్ అన్నాం, 80 డివైడెడ్ బై 100 చేసినాం. ఇక్కడ కూడా వీళ్ళు లాంగ్ టర్మ్ డెప్ట్ టు ఈక్విటీ రేషియో అన్నారు కాబట్టి 40% అంటే 40 డివైడెడ్ బై 100 అని వస్తుంది. సో కాబట్టి మనకు 40% అంటే ఇది వస్తుంది కదా. సో లాంగ్ టర్మ్ డెప్ట్ అంటే ఏంది మనకు 40 డివైడెడ్ బై 100 అంతే కదా. ఇది ఇక్కడ మనం ఏం చేసినాం 80 డివైడెడ్ బై 100 చేసినాం, ఇక్కడ కూడా 40 డివైడెడ్ బై 100 చేస్తాం. సో అట్లా చేసినాం అనుకో మనకు ఈక్విటీ తెలుసు కదా 6 lakhs. సో 40 డివైడెడ్ బై 100 సో చేస్తే మనకు లాంగ్ టర్మ్ డెప్ట్ అంటే ఏంది ఇది అనేది అటు పోతుంది, డివైడెడ్ బై ఉంది అటు సైడ్ పోతే ఇంత అవుతుంది. అంటే ఇక్కడ 40 డివైడెడ్ బై 100 ఉంటుంది, ఇక్కడేమో 6 lakhs ఉంటుంది. సో ఇది చేస్తే మనకు 2,40,000 ఉంటుంది లాంగ్ టర్మ్ డెప్ట్. ఓకే. సో 2 అన్నప్పుడు ఆ రకంగా చేసుకోవాలి 40 డివైడెడ్ బై 100 40% అంటే. ఎందుకంటే మనము ఇంకోటి కనుక్కోవాలంటే 40 డివైడెడ్ బై ఇక్కడ మనం ఎలా చేసుకున్నామో సేమ్ యాస్టీస్ ఆ రకంగానే చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మనకు అన్నీ తెలిసింది. నెక్స్ట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చినారు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ రేషియో అనేది 1.8 times అని ఉంది. సో కరెంట్ రేషియో నుంచి మనం కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అండి. షేర్ హోల్డర్ ఫండ్స్, గ్రాస్ ప్రాఫిట్ ఇదంతా ఈ సమ్మె. ఇక్కడ మనం ఒకటి మర్చిపోయిన టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో 0.3. సో అదొక్కటే నేను పెట్టుకోలేదు. ఇక్కడ టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో 0.3. సో అదొకటి పెట్టుకోవాలి. సో టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో 0.3 ఒకటి నేను బై మిస్టేక్ మర్చిపోయాను. టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో ఒకటి 0.3. ఫార్ములా ఏంది టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అంటే టర్న్ ఓవర్ ఏదైతే ఉందో అది మీద రాసుకోవాలి. సో నెట్ సేల్స్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. ఓకే, ఏదైతే ఉందో టర్న్ ఓవర్ అది మీద రాసుకోవాలి. ప్రతిదానికి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినా కదా ఈక్వల్ టు 0.3. సో మనకు నెట్ సేల్స్ ఎంతనో తెలుసు ఆల్రెడీ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం కదా 2,70,000 2,70,000 డివైడెడ్ బై టోటల్ అసెట్స్ ఈక్వల్ టు 0.3. ఇది అనేది ఇటు వెళ్తుంది, ఇది ఇటు వస్తుంది. 2,70,000 డివైడెడ్ బై 0.3 ఈక్వల్ టు టోటల్ అసెట్స్. సో మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే టోటల్ అసెట్స్ వచ్చేసి మనకు 9 lakhs వస్తుంది. సో మనం ఇంక ఇప్పుడు అన్ని క్యాలిక్యులేట్ చేసినాం కదా చూడండి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినాం. మనం మర్చిపోయింది కరెంట్ రేషియో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్ అసెట్స్ వచ్చేసి మనకు 9 lakhs కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టోటల్ అసెట్స్ వచ్చేసి మనకు 9 lakhs ఉన్నాయి. ఓకే, ఈ 9 lakhs ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి మనకి ఇక్కడ టోటల్ అసెట్స్ 9 lakhs ఉంది కదా. మనకి ఇంకా ఒకటి కరెంట్ రేషియో ఒకటి ఫైండ్ అవుట్ చేయలేదు. కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీ. సో కరెంట్ అసెట్స్ లేదు, కరెంట్ లయబిలిటీస్ లేదు. సో ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకు టోటల్ అసెట్స్ 9 lakhs కదా. అంటే ఇప్పుడు ఈ 9 lakhs కదా టోటల్ అసెట్స్. సో అంటే ఇప్పుడు 9 lakhs ఇలా రాసుకున్నాం ఈక్వల్ టు టోటల్ అసెట్స్ 9 lakhs కదా. మనం ఇంతవరకు ఏమేమి అసెట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో చూసుకోండి. నెట్ సేల్స్ అసెట్ కాదు, యావరేజ్ స్టాక్ 54,000. ఆ 54,000 నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేసినాం ఇది చూడండి. ఇక్కడ డెటార్స్ అసెటే కదా 12,000 ప్లస్ 12,000. నెక్స్ట్ వచ్చేసి డెటార్స్ ఇక్కడ అయిపోయింది. సో ఇవి రెండే మనం క్యాలిక్యులేట్ చేసినాం. నెక్స్ట్ వన్. సో మీకు ఇంకా ఈ ప్రొసీజర్ కాకపోతే ఇంకొక ప్రొసీజర్ చెప్తాం. మన
ప్రాబ్లం ఏంటంటే అన్ని కనుక్కున్నాం. కరెంట్ రేషియో ఈక్వల్ టు 1.8 కదా, కరెంట్ అసెట్స్ డివైడ్ బై కరెంట్ లయబిలిటీస్. సో ఈ రెండిట్లో మనకి ఏది ఇవ్వలేదు వాళ్ళు. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్రొసీజర్ కంటే ఇంకొక ప్రొసీజర్ ఈజీ ఉంటుంది. టోటల్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు మనల్ని. బ్యాలెన్స్ షీట్లో టోటల్ ఉంటుంది కదా, ఇక్కడ టోటల్ ఉంటుంది, ఇక్కడ టోటల్ ఉంటుంది. ఇక్కడనేమో టోటల్ అసెట్స్ అన్నీ కలిపి బ్యాలెన్స్ షీట్ టాలీది ఇక్కడ 9 lakhs ఇచ్చినారు. సో ఇక్కడ 9 lakhs ఇస్తే బ్యాలెన్స్ షీట్ టాలీ కావాలి కదా, ఇక్కడ 9 lakhs ఉంటే ఇక్కడ కూడా ఆటోమేటిక్గా 9 lakhs ఉండాలి. సో ఇక్కడ 9 lakhs ఉండాలా లేదా? సో వీళ్ళు టోటల్ ఇది ఇచ్చినారు టాలీది, ఇక్కడ కూడా 9 lakhs ఉండాలా రెండు. సో కాబట్టి ఇక్కడ 9 lakhs ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఒకసారి చూడండి, ఇక్కడ 9 lakhs ఉండాలంటే ఏమేమి అప్పులు ఉన్నాయో ఒకసారి చూడండి. ఇది అనేది స్టాక్, అప్పు కాదు, అసెట్. డెటారు ఇది ఏంటిది, అసెట్. సో మనకి ఇక్కడ ఏం కనుక్కున్నాం, లాంగ్ టర్మ్ డెట్ 2,40,000 కనుక్కున్నాం. సో లాంగ్ టర్మ్ డెప్ట్ అనేది ఎంత, 2,40,000 కనుక్కున్నాం. ఇదేమో మనకు అప్పు కదా, అంటే లైబిలిటీనే కదా 2,40,000. ఇది ఇంకోటి వాళ్ళు ఏమి ఇచ్చినారు మనకు వచ్చేది, షేర్ హోల్డర్ ఫండ్స్ 6 lakhs కదా. సో ప్లస్ చూడండి, ప్లస్ 6 lakhs వేస్తున్నా, 6 lakhs వేస్తే 8,40,000 ఉంది. సో ఇక్కడ మనకేమో 9 lakhs ఉంది ఇటు అసెట్ సైడ్. సో ఇక్కడనేమో మనకి 8,40,000 వస్తుంది. కానీ రూల్ ప్రకారం ఏంది, ఈ టోటల్ అసెట్స్ టోటల్ లయబిలిటీస్ ఈక్వల్ కదా, మనల్ని బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమంటారు. అంటే ఇప్పుడు ఇందులో నుంచి మనం 8,40,000 వచ్చిందా, 8,40,000 వచ్చింది అంటే మిస్ మ్యాచ్ అవుతుంది, -9 lakhs. అంటే ఈ 60,000 ఏంటిది అనుకున్నారు, కరెంట్ లయబిలిటీస్ ఉన్నట్టు ఇక్కడ. ఓకే, మన ఫార్ములా ఇక్కడ చూడండి, అంటే కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ ఎంత, 60,000. ఒకటి గుర్తుపెట్టుకోండి, టోటల్ అసెట్స్ ఇచ్చినారంటే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమంటున్నారు ఇన్ఫర్మేషన్తో. ఇక్కడ ఉండేదే టోటల్ లయబిలిటీస్ ఉంటుంది, అంటే ఇక్కడ ఉందా అనేది లెక్క కట్టాలి. ఇక్కడైతే ఇచ్చేసినారు ఒక హింటు. సో ఇక్కడ ఉన్న లెక్క కడితే అప్పులు ఎన్ని ఉన్నాయి మనకు, లాంగ్ టర్మ్ డెప్ట్ ఒకటి ఉంది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనేది లెక్క పెట్టుకోవాలి. ఒకటి ఉంది షేర్ హోల్డర్ ఫండ్స్, లయబిలిటీ సైడ్ వస్తుంది. సో అవి రెండు మనం ప్లస్ చేస్తే మనకేమో ఎంత వచ్చింది, 8,40,000 వచ్చింది. సో రెండు టాలీ కావాలంటే మిస్ మ్యాచ్ అవుతుంది, అంటే మిగిలినది కరెంట్ లయబిలిటీస్ అని అర్థం. సో ఇక్కడ పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ కరెంట్ అసెట్స్ వస్తాయి కదా. సో ఇది లెక్క మనము చేస్తే ఇది అనేది అటు వెళ్ళిపోతుంది, ఇంట అవుతుంది, అప్పుడు కరెంట్ అసెట్స్ వస్తాయి. సో కరెంట్ అసెట్స్ వచ్చి ఎంత అవుతుంది అంటే, కరెంట్ అసెట్స్ ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. కరెంట్ అసెట్స్, సో ఇక్కడ చూడండి మనకు కరెంట్ అసెట్స్ ఎంత, ఇది అనేది అటు పోతుంది కదా, ఇంట అవుతుంది, అంటే 1.8 ఇంటూ 60,000. సో 1,08,000 వస్తుంది కరెంట్ అసెట్స్. సో మనకి ఇంకా కరెంట్ అసెట్స్ 1,08,000, కరెంట్ లయబిలిటీస్ ఎంత, 60,000. సో ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ మనం అన్ని చేసేసినాం కదా, ఇక్కడ ఉండేటివన్నీ ఇంకా ఏవి లేవు. సో మనం నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇంకా బ్యాలెన్స్ షీట్ డ్రా చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ ఇటు సైడ్ లయబిలిటీస్ ఉంటాయి, ఇక్కడేమో అమౌంట్, ఇక్కడేమో అసెట్స్, ఇక్కడేమో అమౌంట్. రాసుకోండి అసెట్స్ అని, బైలు టూలు ఏం రావు, ఇది అకౌంట్ కాదు, ఇది వచ్చేసి ఒక షీట్. ఇక్కడ బైలు టూలు పెట్టడాలు, ఇక్కడ డెబిట్ క్రెడిటర్ అవి పెట్టడాలు చేయదు. బ్యాలెన్స్ షీట్ ఆఫ్, పేరు ఉంటే పేరు, XYZ లిమిటెడ్, యాజ్ ఆన్, డేట్ ఇస్తే డేట్ రాయాలి అంతే. ఓకే, ఇక్కడ ఉండేటివన్నీ ఎంటర్ చేసేసుకున్నాం. వీళ్ళు వచ్చేసి మనకు అసెట్స్ ఏమేమి ఇక్కడ ఉండేవి ఎన్ని క్యాలిక్యులేట్ చేసినాం, అసెట్ లేదు దీంట్లో. యావరేజ్ స్టాక్ 54,000, ఇదే అసెట్ 54,000, స్టాకు 54,000. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేసినాం, ఇక్కడ డెటార్స్ 12,000. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేసినాం, కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి. కరెంట్ అసెట్ మనం అట్లా క్యాలిక్యులేట్ చేస్తే 1,08,000 వచ్చింది. కరెంట్ లయబిలిటీ 60,000 మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి, ఇంకా లాంగ్ టర్మ్ డెప్ట్స్ 2,40,000. ఓకే, నెక్స్ట్ అక్కడ ఏమున్నాయి చూడండి, ఇంకా టోటల్ అసెట్స్, ఇది ఫైనల్ టాలీది. ఇంకా నెక్స్ట్ ఎక్కడ చూసుకోవాలంటే ఇక్కడ ఏమున్నాయో చూసుకోవాలి. షేర్ హోల్డర్ ఫండ్స్ ఉంది, ఇంకేమన్నా ఉన్నాయా అసెట్లు లయబిలిటీస్, ఏం లేవు. ఓకే, షేర్ హోల్డర్ ఫండ్స్ 6 lakhs ఇటు సైడ్ వస్తాయి. షేర్ హోల్డర్ ఫండ్స్ అయినా లాంగ్ టర్మ్ డెప్ట్స్ అయినా అన్నీ ఇటు సైడ్ వస్తాయి. ఓకే, ఎంత ఉన్నాయి, 6 lakhs ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇది టాలీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు 9 lakhs అని ఉంది కదా, టోటల్ అసెట్స్ వాళ్ళే ఇచ్చినారు కదా ఇక్కడ. సో ఇవన్నీ కలిపితే మనకు కాదు కదా, అంటే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయని అర్థం. సో ఇక్కడ 9 lakhs నుంచి -54,000 -12,000 -1,00,000
8,000, 7,26,000 ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయని అర్థం. ఓకే, అంతే కదా, వీళ్ళు ఇది ఇచ్చినారనమాట. ఇక్కడ గ్యాప్ ఉందంటే ఇది ఫిక్స్డ్ అసెట్స్ అని అర్థం. సో అదే ఇక్కడ చెప్పాను, ఇక పోయినా 9,54,000 ప్లస్ 12,000 రాసిన చూడు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఇంకా ఇవి యాడ్ చేద్దాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 60,000 ప్లస్ 2,40,000 ప్లస్ 6 lakhs, 9 lakhs కరెక్ట్ వచ్చింది. సో ఈ రకంగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అంత ఈజీనే, ఓన్లీ ఇక్కడ మనకు ప్రాబ్లం వచ్చిందంటే టోటల్ అసెట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ టోటల్ అసెట్స్ 9 lakhs ఉన్నాయి, ఇక్కడ కూడా ఉండాలి. మనం ఏం చేసినాం, ఇంతవరకు క్యాలిక్యులేషన్ చేసినవి ఇక్కడికి లెక్క కట్టుకోవాలి. ఇక్కడేమో షేర్ హోల్డర్ ఫండ్స్ ఉంది, ఇక్కడేమో అప్పులు ఎన్ని ఉన్నాయి, లాంగ్ టర్మ్ డెప్ట్ ఇది ఒకటి ఉంది, ఇక్కడేమో అసెట్, ఇక్కడేమో డెటార్స్ ఉంది, ఇది ఒక్కటే ఉంది. సో ఇవి రెండు ప్లస్ చేస్తే మనకు 9 lakhs వస్తలేదు అంటే మిగిలినది కరెంట్ లయబిలిటీస్ అని అర్థం. సో ఆ రకం కరెంట్ అసెట్లు కనుక్కుని ఇంకా మిగిలినవన్నీ ఇక్కడ రాసేసుకోవాలి. రాసేసుకున్నాక ఇక్కడ 9 lakhs అన్నారు కాబట్టి ఈ 3 ప్లస్ చేస్తే రాదంటే ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి అని అర్థం, ఇవన్నీ కరెంట్ అసెట్స్ అని అర్థం. సో ఈ రకంగా మనం బ్యాలెన్స్ షీట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి క్వశ్చన్ చూసుకోండి ఈ రకంగా అడిగినప్పుడు. సో ఇక్కడ మనకు లయబిలిటీస్ ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి, ఈ రకంగా ఇచ్చినారు. కరెంట్ రేషియో, లిక్విడ్ రేషియో, ప్రొపరేటర్ రేషియో, స్టాక్ టు వర్కింగ్ క్యాపిటల్, డెప్ట్ ఈక్విటీ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. కరెంట్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ డివైడ్ బై కరెంట్ లయబిలిటీస్. చూసుకోండి కరెంట్ అసెట్స్ ఏమున్నాయి, ఇన్వెంటరీ ఇది ఉంది, ఇవి డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ అంటే ఇవి ప్లస్ చేయాలి, అది కరెంట్ అసెట్. డివైడ్ బై కరెంట్ లయబిలిటీస్ అంటే సండ్రీ క్రెడిటార్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇవి సెక్యూర్డ్ లోన్స్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్, ఇవి ఇది ఒకటి ఉంది, ఇది వేస్తే మనకి ఇది వస్తుంది. లిక్విడ్ రేషియోస్ అంటే లిక్విడ్ అసెట్స్ డివైడ్ బై కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ అంటే ఇది ఒకటి. లిక్విడ్ రేషియోస్ అంటే ఆ కరెంట్ అసెట్లు ఈ 3 ప్లస్ చేస్తాం కదా, ఆ వచ్చిన వాల్యూ మైనస్ స్టాక్ వేయాలి, 3 lakhs వేయాలి. అంటే ఈ 3 ప్లస్ చేస్తే ఎంత వస్తుంది మనకు, 6,50,000 వస్తుంది, మైనస్ 3 lakhs వేస్తే లిక్విడ్ అది. నెక్స్ట్ చూడండి ప్రొప్రైటరీ రేషియో. ప్రొప్రైటరీ రేషియో అంటే ఆల్రెడీ ఫార్ములా చెప్పాను కదా, ప్రొప్రైటర్ అంటే షేర్ హోల్డర్స్. సో షేర్ హోల్డర్ ఫండ్స్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. సో టోటల్ అసెట్స్ అంటే ఏంది, 12 lakhs. షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఏమేమైనా ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్. సో చేసేస్తే ఇది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ చూడండి, మనకు షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్సే కాదు, జనరల్ రిజర్వ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, జనరల్ రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్, ఈ రిజర్వ్స్ అన్నీ కూడా ఈక్విటీ వాళ్ళకి ఎంత, ఎందుకంటే వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. ఈ సెక్యూర్డ్ లోన్స్ అప్పులలో ఉంటారు చూడు, వీళ్ళకి ఓన్లీ ఇంట్రెస్టులు కడతాం, రిజర్వులు మనం దాచిపెట్టుకునేవి ఇయ్యం. ఎవరికి ఇస్తామంటే షేర్ హోల్డర్స్కి ఇస్తాం. సో ఈ 3 ప్లస్ చేయాలి. సో అయిపోయిందా. నెక్స్ట్ అంటే షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఈ 3 ప్లస్ చేస్తే వస్తుంది. టోటల్ అసెట్స్ అంటే ఇది, అది. స్టాక్ టు వర్కింగ్ క్యాపిటల్. స్టాక్ టు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంది, 2 వస్తే స్టాక్ డివైడెడ్ బై వర్కింగ్ క్యాపిటల్ అని అర్థం. సో స్టాక్ అంటే ఏముంది, ఇక్కడ మనకు 3 lakhs ఉంది, అది డివైడెడ్ బై వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే మనకు ఫార్ములా ఎప్పటి నుంచో తెలుసు కదా, కరెంట్ అసెట్ల నుంచి కరెంట్ లయబిలిటీస్ మైనస్ చేయాలి. ఇక్కడ కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ కనుక్కుంటారు కదా, అవి అంటే కరెంట్ రేషియోస్ కాదు, కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ కదా, అసెట్లు తెలుసు, లయబిలిటీస్, అవి రెండింటిని మైనస్ చేస్తే వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. ఇది అయిపోయింది. డెప్ట్ ఈక్విటీ అంటే ఏంది, డెప్ట్ డివైడెడ్ బై ఈక్విటీ. ఈక్విటీస్ అంటే ఈక్విటీ వాళ్ళకి ఏమేమి ఉంటాయి చూడండి. ఈక్విటీస్ వచ్చేసరికి ఈక్విటీ వాళ్ళకు ఉండేవి 3 అని చెప్పినా కదా, 1, 2, 3 షేర్ హోల్డర్ ఫండ్స్, షేర్స్. ఓకే, అది. డెప్ట్ అంటే ఏంది, ఒక్కటే, సెక్యూర్డ్ లోన్స్ అవన్నీ ఉంటాయి చూడు, ఇవి అవి వచ్చేసరికి డెప్ట్స్. సో ఇది చేస్తే మనకు డెప్ట్ ఈక్విటీ రేషియో వస్తుంది. సో ఇటువంటి ఈ రకంగా మనం చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం సమ్స్ చూద్దాం. ఇవి వచ్చేసి మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో రిపీట్ అయినది చెప్పినాను. సో చూడండి ఈ రకంగా మనకు సమ్స్ వచ్చేసి ఇది ఆల్రెడీ మనం కంప్లీట్ చేసినాం. స్టాక్ వెలాసిటీ, సో క్యాపిటల్ టర్న్ ఓవర్, ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్, గ్రాస్ ప్రాఫిట్ టర్న్ ఓవర్, చూడండి డెటార్ వెలాసిటీ, క్రెడిటార్ వెలాసిటీ, ఇవన్నీ కూడా సమ్ములు చాలా ఉన్నాయి. చూడండి ఇది చేయండి, ఏం లేదు ఒకసారి చూడండి, అన్ని రేషియోలు చేయమన్న తర్వాత ఇది చూడండి. గ్రాస్ ప్రాఫిట్ వాజ్ 60,000, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇచ్చినారు. క్లోజింగ్ స్టాక్ వాజ్ 5,000 ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్. ఇదంతా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు ఏ రేషియోస్ ఇస్తే అవి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏం రేషియో, స్టాక్ వెలాసిటీ అన్నారు. స్టాక్ వెలాసిటీ అంటే ఏంటంటే స్టాక్ టర్న్ ఓవర్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ స్టాక్. సో ఇందులో స్టాక్ వెలాసిటీ అంటే ఇదేంటి, 6 ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ స్టాక్. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది చూడండి, మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తెలిస్తే యావరేజ్ స్టాక్ తెలుస్తుంది కదా. సో మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తెలిస్తే యావరేజ్ స్టాక్ తెలుస్తుంది కదా. ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తెలియాలంటే మనకి ఇక్కడ ఏమన్నా ఇచ్చినారా అనేది చూస్తే ఇక్కడ మనకు గ్రాస్ ప్రాఫిట్ టర్న్ ఓవర్ రేషియో ఇచ్చినారు. గ్రాస్ ప్రాఫిట్ టర్న్ ఓవర్ రేషియో అంటే గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈక్వల్ టు 20 ఇచ్చినారు. సో మనకు గ్రాస్ ప్రాఫిట్ అంటే గ్రాస్ ప్రాఫిట్ డివైడ్ బై సేల్స్ ఇంటూ 100. సో మనకి ఎంత ఇచ్చినారు వాళ్ళు, గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఎంత ఇచ్చినారు చూడండి,
20 ఇచ్చినారు. సో గ్రాస్ ప్రాఫిట్ టర్న్ ఓవర్ అంటే 20 = గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. సో ఈ రకంగా చేస్తే మనకి ఇక్కడ ఏమైనా ఇంకా గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చినారు 60,000. సో ఇక్కడ 60,000 కావాలంటే ఇదంతా ఒకసారి నేను బుక్లో చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఫస్ట్ రేషియోస్ అనేది టిక్ పెట్టుకోవాలి. ఇదొక రేషియో, ఇదొక రేషియో, ఇదొక రేషియో, ఇదొక రేషియో 4. సో ఇంకెన్ని ఉన్నాయి? 2 రేషియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ రేషియో స్టాక్ వెలాసిటీ. నేను ఇక్కడ రాసాను చూడండి. స్టాక్ వెలాసిటీ 600. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ స్టాక్ ఫార్ములా. సో మనకి ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలిస్తే మనం ఆ స్టాక్ కనుక్కోవచ్చు. సో మనకి ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీటన్నిటికంటే ముందర గ్రాస్ ప్రాఫిట్ ఏమన్నా ఇచ్చినారో లేదా చూసుకోండి. ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి. సో ఇక్కడ మనకు గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చారు చూడు. గ్రాస్ ప్రాఫిట్ టర్న్ ఓవర్ రేషియో 20 ఇచ్చారు. సో 20 ఇచ్చినారు కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. 20 = గ్రాస్ ప్రాఫిట్ ఇస్తారు వాళ్ళు. చూడండి కదా, గ్రాస్ ప్రాఫిట్ అన్న సేల్స్ అన్న ఇస్తారు. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చినారు. సో ఆ గ్రాస్ ప్రాఫిట్ అనేది మనం ఇక్కడ వేసుకున్నాం అనుకో, ఇందులో నుంచి సేల్స్ వస్తుంది. సో మన ఫార్ములా ఏంది? గ్రాస్ ప్రాఫిట్ అంటే సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో ఇది చేస్తే మనకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది 2,40,000. ఇది అనేది ఇక్కడ పెడితే మనకి యావరేజ్ స్టాక్ వస్తుంది కదా, యావరేజ్ స్టాక్ 40,000. ఇంతవరకు చేసింది ఇదే వేసుకున్నాం మనం బ్యాలెన్స్ షీట్లో. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇదే వేసుకోవాలి. కానీ వీళ్ళు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఏంటంటే ఇక్కడ చూడండి, క్లోజింగ్ స్టాక్ వాజ్ 5,000 ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్. అంటే క్లోజింగ్ స్టాక్ అనేది 5,000 ఓపెనింగ్ స్టాక్ ప్లస్ 5,000 ఉంటే క్లోజింగ్ స్టాక్ అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే యావరేజ్ స్టాక్ అంటే చెప్పినా కదా ఫార్ములా, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2 ఉంటుందని. ఇప్పుడు ఒకవేళ దీనికి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ లేకపోతే అదే స్టాక్ ప్రైస్ ఇది ఇంకా అయిపోయింది దీనికి. కానీ అక్కడ ఉంది కాబట్టి యావరేజ్ స్టాక్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2 = 40,000. సో క్లోజింగ్ స్టాక్ అంటే ఏంది? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ 5,000. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ అంటే ఏంది? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ 5,000. సో డివైడెడ్ బై 2 = 40,000. అంటే 2 ఓపెనింగ్ స్టాక్లు ప్లస్ 5,000 డివైడెడ్ బై 2 = 40,000. ఇందులో నుంచి ఓపెనింగ్ స్టాక్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే క్లోజింగ్ స్టాక్ అంటే ఏంది? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ 5,000. అంటే ఓపెనింగ్ స్టాక్ వాల్యూ వచ్చింది కదా, అది పెట్టుకుంటే మనకు క్లోజింగ్ స్టాక్ వస్తుంది. ఎందుకు మనకు ఈ రకంగా పెట్టుకోవాలంటే, సో ఈ రకంగా మనకు క్లోజింగ్ స్టాక్ వస్తుంది. మెయిన్ మనకు ఎందుకు క్లోజింగ్ స్టాక్ కావాలంటే, మామూలుగా అయితే ఇది యావరేజ్ స్టాక్ ఇదే. సో ఈ స్టాక్ రాసుకున్నాం. కానీ ఇక్కడ మనకు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ ఏమైనా క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ 5,000 అని అన్నారు. సో అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ 5,000 అని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. క్లోజింగ్ స్టాక్ అంటే 5,000 ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ వాల్యూతో ప్లస్ 5,000 కలిపితే క్లోజింగ్ స్టాక్. ఈ రకంగా ఇచ్చినప్పుడు మనం క్లోజింగ్ స్టాక్ కనుక్కోవాలి. ఇది అనేది మనకు స్టాక్ ప్రైస్ అవుతుంది ఈ రకంగా వాళ్ళు ఇస్తే. లేదంటే ఇదే స్టాక్ ప్రైస్ అవుతుంది. ఓపెనింగ్ స్టాక్ కాదు స్టాక్ ప్రైస్, క్లోజింగ్ స్టాక్ ఇది బ్యాలెన్స్ షీట్లో వేసుకుంటాం. ఇది స్టాక్ ప్రైస్ అవుతుంది. అర్థమైందా? సో ఫస్ట్ది అయిపోయింది. ఇదంతా కలిపితే మనం ఒక క్లోజింగ్ స్టాక్ కోసం చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇక్కడ చూడండి, ఇది అయిపోయింది స్టాక్ వెలాసిటీ. నెక్స్ట్ క్యాపిటల్ టర్న్ ఓవర్ = 2. క్యాపిటల్ టర్న్ ఓవర్ = 2. సో ఫస్ట్ రాసుకోవాలన్న డివైడెడ్ బై ఇది రాసుకోవాలన్న. సో టర్న్ ఓవర్ అంటే నెట్ సేల్స్ డివైడెడ్ బై క్యాపిటల్ ఇంటూ 2. సో నెట్ సేల్స్ అంటే ఇది మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం కదా ఇది. సో ఫస్ట్ మీరు ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి గ్రాస్ ప్రాఫిట్. తర్వాత రేషియోస్కి వెళ్ళండి. ఎందుకంటే ఇది అనేది ఇక్కడ కనెక్షన్ ఉంటుంది, ప్రతి దగ్గర ఉంటుంది. కాబట్టి మనకు సేల్స్ ఎంత? 3 lakhs డివైడెడ్ బై క్యాపిటల్. సో క్యాపిటల్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమన్నది ఇంకా చూడండి, ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో. నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్ టర్న్ ఓవర్ రేషియో అంటే గ్రాస్ ప్రాఫిట్ ఇది. సో ఇది చేసేసినాం కదా, అయిపోయింది. ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో 4 ఉంది. సో ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో 4 అంటే ఇందులో నుంచి మనకు ఫిక్స్డ్ అసెట్ వస్తుంది. సేల్స్ తెలుసు కాబట్టి అయిపోయింది. సో డెటార్ వెలాసిటీ 2 months అన్నారు. అంటే డెటార్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా ఏంది? టోటల్ డెటార్స్ డివైడెడ్ బై క్రెడిట్ సేల్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్ = 2. ఒకవేళ డేస్ ఇస్తున్నారనుకో, ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత? 365 days రాసుకోవాలి. మంత్స్ అన్నారు కాబట్టి ఇక్కడ 12 రాసుకున్నాం = 2. సో టోటల్ డెటార్స్. క్రెడిట్ సేల్స్ అంటే ఎంత? క్రెడిట్ సేల్స్ అంటే టోటల్ సేల్స్ నుంచి క్యాష్ సేల్స్ మేనేజ్ చేస్తే మనకు క్రెడిట్ సేల్స్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు? ఏమి ఇవ్వలేదు. చూడండి, కావాలంటే గ్రాస్ ప్రాఫిట్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, క్లోజింగ్ స్టాక్ ఇచ్చినారు అంతే. ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఈ సేల్స్ని మనం ఇందులో ఈ సేల్స్ అన్ని క్రెడిట్ సేల్సే. ఒక్కటి కూడా ఏమంటారు మనీ తీసుకోలేదు మనం సేల్స్ మీద. అన్నీ కూడా ఏమంటారు క్రెడిట్ సేల్స్ అయినాయి. క్యాష్ సేల్స్ అంటే మనం ఏవైతే అమ్మినామో వాటికి మనీ అనేది మనం ఇంతవరకు తీసుకోలేదు. ఇవన్నీ కూడా రావాల్సిన అమౌంటే అని అర్థం క్రెడిట్ సేల్స్ అంటే. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ క్రెడిట్ సేల్స్ ఇక్కడ రాసుకోవాలి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ క్యాష్ సేల్స్ ఇచ్చినారనుకో, టోటల్ సేల్స్ నుంచి క్యాష్ సేల్స్ మేనేజ్ చేస్తే క్రెడిట్ సేల్స్ వస్తుంది. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ మంత్స్ అంటే 12 కదా. సో ఎందుకంటే 2 ఇచ్చారు
ఇచ్చినారు కాబట్టి 2 months అన్నారు కాబట్టి. సో ఇందులో నుంచి టోటల్ డేటాస్ వస్తుంది. సో అయిపోయింది. నెక్స్ట్ క్రెడిటర్స్ వెలాసిటీ 73 days ఇచ్చినారు. టోటల్ క్రెడిటర్స్ డివైడెడ్ బై క్రెడిట్ పర్చేసెస్ ఇంటూ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఈక్వల్ టు 73. టోటల్ క్రెడిటర్స్ క్రెడిట్ పర్చేసెస్ అంటే ఫార్ములా చూడండి. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎంత ఇయర్లో 365 days. ఇక్కడ మన గర్ల్స్ అనేది క్రెడిట్ పర్చేసెస్ తెలిస్తే టోటల్ క్రెడిటర్స్ వచ్చేస్తుంది. క్రెడిట్ పర్చేసెస్ అంటే ఫార్ములా ఫస్ట్ స్టార్టింగ్ చెప్పిన కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ క్రెడిట్ పర్చేసెస్ ఫార్ములా. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చు కదా, క్లోజింగ్ స్టాక్ వచ్చి ఓపెనింగ్ స్టాక్ అనుకున్నాం. సో నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఇందులో నుంచి గ్రాస్ ప్రాఫిట్ అంటే సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, ఇందులో నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కూడా చేసేసినాం. సో ఇది ఇక్కడ వచ్చేసింది. ఇంకా అన్నీ చేసేసినామా, ఇంకేమన్నా ఉన్నాయా, ఏం వీరికి అయిపోయింది కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమంటున్నారు. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. సో మనం ఏమేమి ప్రిపేర్ చేసినామో అవన్నీ రాసుకోవాలి. ఫస్ట్ నుంచి ఏం ప్రిపేర్ చేసినాము, స్టాక్ ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేసినాం, క్యాపిటల్ ఇటు సైడ్ వస్తుంది. నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేసినాము, ఫిక్స్డ్ అసెట్స్ 75,000 అది వచ్చేసి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేసినాము, డేటార్స్ అంటే 15,000 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేసినాం, క్రెడిటర్స్ 49,000 ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేసినాము, ఇంకా అయిపోయిందంటే. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఏమన్నా ఉన్నాయని చెప్పి చూసుకోవాలి. సో ఇక్కడ ఏమన్నా ఉన్నాయని చూసుకోవాలి. సో ఇంకా మనం ఇక్కడ ఏమన్నా ఉన్నాయని చూసుకోవాలా. ఇక్కడ మనం చేసినటువంటి పెట్టేసినాం కదా. సో ఇక్కడ ఏమున్నాయో చూసుకుంటే స్టాకు, క్యాపిటల్ టర్నోవర్, ఫిక్స్డ్ అసెట్స్, గ్రాస్ ప్రాఫిట్ ఇంకేమున్నాయి, ఇవి అన్నీ చేసేసినాం కదా. ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 20,000 ఒకటి మిగిలింది. అది అనేది ఇక్కడ వేసుకోవాలి. వేసుకుంటే ఇంకా మనకి ఏంది, ఇవన్నీ ప్లస్ చేస్తే 1,99,000 వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ 3 ప్లస్ చేస్తే 1,99,000 వస్తలేదు. అంటే అర్థం ఏంటంటే మిగిలిన బ్యాలెన్స్ చూడండి, బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇంకా మిగిలినది క్యాష్ అనేది 31,500 మిగిలిపోయింది. ఆ రకం క్యాష్ అని రాసుకొని ఈ రకం 31,500 రాసుకోవాలి మిగిలిన బ్యాలెన్స్ అనేది. సో ఈ రకంగా రాసుకోవాలి. కరెంట్ అసెట్ అని కూడా రాసుకోవచ్చు, క్యాష్ అని కాదు. కరెంట్ అసెట్లో ఏదో 31,500 అనేది కరెంట్ అసెట్గా ఉంది అని రాసుకోవచ్చు. ఈ రకంగా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటి మీద. ఒకసారి చూడండి, సమ్స్ చూడండి ఏ రకంగా వస్తున్నాయి. నేను ఆల్రెడీ ఈ టాపిక్ అనేది ఇందులో నుంచి కూడా వస్తాయని చెప్పినా కదా. సో నేను ఇవి ఒకసారి ఇవి కూడా చెప్తాను, ఒకసారి చూడండి. మీకు మళ్ళీ ఎగ్జామ్లో వస్తే కష్టం అవుతుంది. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనము ఇక్కడ వచ్చేసి మనకి ఏంటివి సేల్స్ మీద వచ్చేది, ఇవి గ్రాస్ ప్రాఫిట్ ఆపరేట్, ఇవి ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చేది, మనం సేల్స్ మీద వచ్చేది డివైడెడ్ బై నెట్ సేల్స్ వేసుకున్నాం కదా. ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చేది కూడా ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఏదైతే ఉందో టోటల్ అసెట్స్, సో ఈ టోటల్ అసెట్స్ అనేది కింద రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్, షేర్ హోల్డర్ ఫండ్స్ కింద రాసుకోవాలి, ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్ కింద రాసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంటూ 100 కామన్. మీదేం రాస్తామంటే ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్, ఇక్కడనేమో క్యాపిటల్ ఎంప్లాయిడ్కి నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, షేర్ హోల్డర్ ఫండ్స్కి ఏమో నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. షేర్ హోల్డర్ ఫండ్స్ అన్న టోటల్ అసెట్స్ అన్న ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్ అన్న ఒకటే. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్, నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్, ఇక్కడేమో నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్తో పాటు ప్రిఫరెన్స్ డివిడెంట్ యాడ్ అవుతుంది ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్కి. ఇంకా అంతే చూడండి కదా. డివైడెడ్ బై టోటల్ అసెట్స్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ షేర్ హోల్డర్ ఫండ్స్ ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి. ఈక్విటీ షేర్ ఇంటూ 100 ఇక్కడేమో టోటల్ అసెట్స్కి ఆఫ్టర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ నెట్ ప్రాఫిట్, ఇక్కడేమో ఆఫ్టర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ నెట్ ప్రాఫిట్. ఇక్కడ ఈ ఈక్విటీ అంటే ఏంటంటే ప్రిఫరెన్స్ కూడా డివిడెంట్ కట్ అయినాక వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ట్యాక్స్తో పాటు డివిడెంట్ వస్తుంది. షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కూడా యాడ్ అయి ఉంటారు కాబట్టి ఓన్లీ డిబెంచర్ ఇంట్రెస్ట్ కట్ అవుతుంది కాబట్టి డివిడెంట్ రాలేదు. ఇక్కడ వచ్చేసరికి బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ డివిడెంట్ కట్ట ముందర చేసేది క్యాపిటల్ ఎంప్లాయిడ్, అంటే ఇక్కడ డిబెంచర్స్ కూడా ఉంటారు అనమాట. ఓకే, ఇది ఇక్కడ వచ్చేసరికి మనకు నెట్ ప్రాఫిట్ ఆఫ్ ఇక్కడ టోటల్ అసెట్స్ అంటే అన్ని అసెట్స్ ఉంటాయి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఈక్విటీ షేర్స్ ప్రిఫరెన్స్ షేర్స్తో పాటు డిబెంచర్స్ కూడా ఉంటారు. షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఈక్విటీ షేర్స్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి ఈక్విటీ షేర్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఈక్విటీ షేర్స్ ఉంటాయి ప్లస్ జనరల్ రిజర్వ్స్ యాడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఓన్లీ ఈక్విటీ షేర్స్ ప్రిఫరెన్స్ షేర్స్ జనరల్ రిజర్వ్స్ క్యాపిటల్ రిజర్వ్స్. ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఈక్విటీ షేర్స్ ప్రిఫరెన్స్ షేర్స్ ప్లస్ మళ్ళీ డిబెంచర్స్ ప్లస్ రిజర్వ్స్ కూడా ఉంటాయి, జనరల్ రిజర్వ్స్ అవి ఆల్రెడీ చెప్పినా కదా, ప్లస్ జనరల్ రిజర్వ్స్ కూడా ఉంటాయని. ఇది టోటల్ అసెట్స్ అంటే టోటల్ అసెట్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ కరెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాటికి సంబంధించి వేసేసుకోవాలి. ఇక్కడ ఏం పెద్ద లేదు మ్యాటరు.
చూడండి, నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ల కంటే ముందర నెట్ ప్రాఫిట్ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఇచ్చి నెట్ ప్రాఫిట్ ఇస్తే ఈ ఇంట్రెస్ట్ ట్యాక్స్ కట్ చేసి ఇది బిఫోర్ కదా. ఆఫ్టర్ అంటే బిఫోర్ అంటే వీటికంటే ముందర తీసుకోవాలి. ఆఫ్టర్ అంటే ఇవి రెండు ఇస్తారు అనుకో, ఇవి రెండు మైనస్ చేసి నెట్ ప్రాఫిట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇవి రెండు మైనస్ చేసి నెట్ ప్రాఫిట్ తీసుకోవాలి. ఇక్కడ ఇవి రెండింటితో పాటు ప్రిఫరెన్స్ డివిడెండ్ కూడా మైనస్ చేసి తీసుకోవాలి. ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఏ రకంగా తీసుకోవాలని చెప్పాను. సో ఆ రకంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఏం పెద్ద లేదు. ఓకే, ఇక్కడ మనం సమ్స్ చూద్దాం. డివిడెంట్ ఈల్డ్ రేషియో, ప్రైస్ ఎర్నింగ్, అర్నింగ్ పర్ షేర్. సో ఈ 3 ఇంపార్టెంట్. ఈ 3 అడుగుతారు. సో డివిడెంట్ ఈల్డ్ రేషియో అంటే ఏం లేదు. ఫస్ట్ ఏముంది ఇక్కడ డివిడెంట్. సో డివిడెంట్ పర్ షేర్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ పర్ షేర్. డివిడెంట్ పర్ షేర్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యేటప్పుడు మార్కెట్ ప్రైస్ ఉంటుంది కదా. ఈ డివిడెంట్ ఫస్ట్ ఉంది కాబట్టి డివిడెంట్ పర్ షేర్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ పర్ షేర్. ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటే ఫస్ట్ ఏముంది, ప్రైస్ ఉంది, తర్వాత అర్నింగ్ ఉంది. అవునా. సో అంటే ప్రైస్ అంటేనే మార్కెట్ ప్రైస్ పర్ షేర్ డివైడెడ్ బై అర్నింగ్ పర్ షేర్. ఇక్కడేమో డివిడెంట్ ఉంది, తర్వాత ఈల్డ్ ఉంది. డివిడెంట్ పర్ షేర్ డివైడెడ్ బై ఈల్డ్ అంటే మార్కెట్ ప్రైస్ పర్ షేర్. ప్రైస్ అర్నింగ్ అంటే ఫస్ట్ ప్రైస్ ఉంది కాబట్టి ప్రైస్ పర్ షేర్ డివైడెడ్ బై అర్నింగ్ పర్ షేర్. ఈ అర్నింగ్ పర్ షేర్ అంటే ఏంటంటే, అర్నింగ్ పర్ షేర్, అర్నింగ్స్ అంటే ఇది ప్రాఫిట్స్ కదా. సో కాబట్టి అర్నింగ్స్ ఏమంటారు అంటే నెట్ ప్రాఫిట్. సో అర్నింగ్ షేర్ అంటే ఎవరికి ఇస్తారు, షేర్ అంటే ఈక్విటీ షేర్స్ అంటే డిబెంచర్లని ఏమంటారు, క్రెడిటర్స్ ఆఫ్ ద కంపెనీ అంటారు. సో షేర్ ఇచ్చేది ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ, షేర్ హోల్డర్స్ కాబట్టి. సో అర్నింగ్స్ ఫస్ట్ ఉంది కాబట్టి అర్నింగ్స్ రాసుకోవాలి, నెట్ ప్రాఫిట్ అంటారు. అది షేర్ హోల్డర్స్ కాబట్టి ఏమేమి తర్వాత షేర్ హోల్డర్స్కి లాస్ట్ ప్రిఫరెన్స్ విల్ గివెన్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్టర్ ఇంట్రెస్ట్ పేడ్ టు డిబెంచర్స్, ట్యాక్సెస్ కట్ అయినాక ప్రిఫరెన్స్ డివిడెంట్ కూడా వాళ్ళకి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి పే చేసినాక ఈక్విటీ షేర్స్. సో అది డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంతమంది ఉన్నారో డివైడెడ్ బై చేసినాక ఒక్కొక్క షేర్కి ఎంత అర్నింగ్ వస్తుంది, వాళ్ళ దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అలాట్ అయితే అంత పైసలు అనేది ఇస్తారు ఇంటూ 100. ఓకే, ఇక్కడ మాత్రం ఇంటూ 100 ఉండదు, ప్రతిదానికి ఉంది. ఈ అర్నింగ్ పర్ షేర్కి ఉంటుంది, ప్రైస్ ఎర్నింగ్ డివిడెంట్ ఈల్డ్కి ఉండదు. ఫార్ములా ఇవి పెద్ద గుర్తు పెట్టుకొని గంటలు చదవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఏముంటే అదే. సో ఫస్ట్ ఏముంది, డివిడెంట్ ఉంది, డివిడెంట్ పర్ షేర్ డివైడెడ్ బై ఈల్డ్ అంటే మార్కెట్ ప్రైస్ పర్ షేర్. ఇక్కడ ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఉంది, ప్రైస్ పర్ షేర్ అర్నింగ్ పర్ షేర్. అర్నింగ్ అంటే నెట్ ప్రాఫిట్ కాబట్టి నెట్ ప్రాఫిట్ షేర్లకు కాబట్టి అన్ని కట్ అయినాక వస్తాయి. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ పర్ షేర్ అన్నారు కాబట్టి ఒక షేర్కి ఎన్ని ఇస్తున్నామంటే నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇంటూ 100 చేస్తే వస్తుంది అంతే. ఇవి కూడా ఏం పట్టాల్సిన అవసరం లేదు. టోటల్ అసెట్స్ అన్నారు, కింద రాయండి. ఇక్కడ ఏముంటుంది కింద రాయండి, ఇంటూ 100 పెట్టండి. ఇక్కడనేమో మీద రాసినాము, ఇక్కడ ఏముంటుంది ఇక్కడ కింద రాయాలి, అవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడేమో ఇక్కడ కింద రాస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఇవి రాసినాక మీదేం రాస్తారు, ఇంటూ 100 ఇక్కడ కామన్, ఇక్కడ కామన్. ఇవన్నీ ప్రాఫిటబిలిటీ రేషియోస్. ఇక్కడేమో సేల్స్, ఇక్కడ ఇన్వెస్ట్. సేల్స్ అన్నప్పుడేమో ఇది మీద రాస్తాం, ఇప్పుడేమో ఇది కింద రాస్తున్నాం అంతే. ఇంటూ 100 కామన్. మీదేం రాస్తున్నామంటే ప్రాక్టికల్ ఆలోచించండి. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ప్రాఫిట్ ఎట్లా ఇస్తారు, ఆఫ్టర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ డివిడెంట్. షేర్ హోల్డర్స్కి మాత్రం ఆఫ్టర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్, ఎందుకంటే ప్రిఫరెన్స్ షేర్స్ కూడా ఉంటారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేది క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ కంటే ముందర. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే డిబెంచర్స్తో పాటు కలుస్తారు కాబట్టి బిఫోర్ ఇంట్రెస్ట్ నెట్ ప్రాఫిట్ తీసుకుంటాం. తర్వాత టోటల్ అసెట్స్ అంటే ఆఫ్టర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ అంతే. నెక్స్ట్ ఇక్కడ సమ్స్ చూద్దాం వీటి మీద. సో ఒక సమ్ చూడండి, చెప్పినా కదా డివిడెంట్ పర్ షేర్, అర్నింగ్ పర్ షేర్, ప్రైస్ ఎర్నింగ్ వచ్చింది. డివిడెంట్ ఈల్డ్ అంటే ఏం చెప్పినాను, డివిడెంట్ ఫస్ట్ ఉంది కాబట్టి డివిడెంట్ పర్ షేర్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ పర్ షేర్ అన్న. సో డివిడెంట్ పర్ షేర్ ఎంత ఉంది, షేర్ అంటే ఏంది, ఈక్విటీ షేర్స్. డివిడెంట్ ఈల్డ్ అని ఈక్విటీ షేర్స్ అన్నారు. సో ఇక్కడ మనం ఈక్విటీ షేర్స్ ఫైండ్ అవుట్ చేసేది. ఈక్విటీ షేర్స్కి డివిడెంట్ ఎంత ఉందనేది చూసుకుందాం. ఫస్ట్ ఈక్విటీ షేర్స్ ఏమో XYZ లిమిటెడ్ హ్యాస్ 1,25,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయంటే 10 రూపీస్ ఈచ్ అంట. అండ్ 50,000 ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయంటే 10 ఈచ్ అంట, 11% అంట. ఇక్కడ మనం ఇవి కనుక్కునేది ఈక్విటీ షేర్స్. ఇది ప్రైస్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏమో ఇంతనంట, డిప్రిషియేషన్ ఏమో ఇంతనంట, మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఈక్విటీది ఏమో 63 అంట, ఈక్విటీ డివిడెంట్ ఏమో 18%. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, షేర్స్. ఇవన్నీ ఈక్విటీ షేర్స్ కనుక్కునేది. నేను చెప్పడం మర్చిపోయాను, ఇవన్నీ ఈక్విటీ షేర్స్ది, ఈక్విటీ షేర్స్ ఇది. ఓకే, సో మనకు కావాల్సింది ఈక్విటీ షేర్స్ ఇన్ఫర్మేషన్. సో డివిడెంట్ పర్ షేర్ ఈక్విటీ ఎంత ఉంది చూడండి, ఇచ్చినారు కదా ఇక్కడ 18%. సో 18% ఇచ్చినారు కదా. సో 18%. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు డివిడెంట్ అనేది ఇస్తే దేని మీద కట్ అవుతుంది అంటే ఫేస్ వాల్యూ. ఈచ్ ఎంత ఉంది, 10 ఉంది కదా. సో ఆ 10 మీద కట్ అవుతుంది. 10 ఇంటూ 18% చేయండి. అదో 10 ఇంటూ 18% చేస్తే మనకి ఎంత వస్తుందంటే
చూడండి 10 ఇంటూ 18% చేస్తే మనకు 1.8 వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంది ఈ 10% 18% ఏ పర్సంటేజ్ అయినా ఈ ప్రాఫిట్ మీద కట్టు కాదు. ఈచ్ యొక్క డివిడెండ్ పర్ షేర్ అన్నారు. అంటే ఈచ్ షేర్ ఎంత ఉందో దాని మీద కట్ అవుతుంది. డివిడెండ్ పర్ షేర్ ఎంత 18 అన్నారు. పర్ షేర్ ఎంత ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 ఈచ్. సో 10 మీద కట్ అవుతుంది. 10 ఇంటూ 18% చేయండి డివైడెడ్ బై ఇక్కడ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత 63 కదా. సో ఇది వేస్తే మనకు 1.8 వస్తుంది. డివైడెడ్ బై 63 వేస్తే మనకి ఎంత వస్తుంది అంటే పాయింట్స్లో వస్తుంది. 0. ఎంతనో వస్తుంది. ఇంటూ 100 చేసినారు కాబట్టి ఇది వచ్చింది. మనం మామూలుగా అయితే నేను ఏం చెప్పినాను, డివిడెంట్ ఈల్డ్ రేషియోకి దీనికి ఇంటూ 100 లేదు, ఇక్కడ ఒక్కటే ఉందన్నారు. కానీ వాళ్ళు పర్సంటేజ్ ఫార్మాట్లో కావాలి కాబట్టి ఇంటూ 100 వేసుకున్నారు. సో మీరు మొత్తం చేసినాక ఇంటూ 100 వేయండి, పర్సంటేజ్ ఫార్మాట్లో వస్తుంది. ఓకే. అర్నింగ్ పర్ షేర్ అంటే ఏం చెప్పినాను, అర్నింగ్ పర్ షేర్ ఫస్ట్ ఏముంది, తర్వాత ఏం చెప్పినానంటే ఈ అర్నింగ్ పర్ షేర్ కంటే ముందర ఫస్ట్ మనము అర్నింగ్ పర్ షేరే కనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీన్ని బట్టి ఇది ఉంటుంది. చూడండి అర్నింగ్ పర్ షేర్ అంటే అర్నింగ్స్ అంటే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ అన్ని కట్ అయినాక వస్తాయి. లేకుండా ఆఫ్టర్ డిబెంచర్ వాళ్ళకి కట్టినాక మళ్ళీ ఏంది ట్యాక్స్లు కట్టినాక డివిడెంట్లకు కట్టినాక ఏమైనా మిగిలితే వీళ్ళకు. సో డివైడెడ్ బై అది కూడా ఏంది నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎంత అనేది నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అని ఇంటూ 100 చేస్తాం. అంటే ఇదంతా కూడా నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్కి వస్తుంది కదా. సో కాబట్టి మనకి నెట్ ప్రాఫిట్ ఎంత ఆఫ్టర్ ట్యాక్స్ 3,45,000. సో ట్యాక్స్ మాత్రమే కట్ అయిందా. ఇప్పుడు ట్యాక్స్తో పాటు డివిడెంట్ ఇంట్రెస్ట్లు కట్ కావాలి. మనకి ఏమన్నా ఉంటే అవి కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ట్యాక్స్ కట్ అయ్యి 3,45,000 వచ్చింది. మన రూల్ ఏంది, ట్యాక్స్లతో పాటు ఇంట్రెస్ట్ డివిడెంట్ కట్ కావాలి. ఇంట్రెస్ట్ డివిడెంట్లు ఏమన్నా ఇచ్చినారా, 10 ఈచ్ 50,000 ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ 10 ఈచ్ 11% ఇచ్చినారు ప్రిఫరెన్స్ షేర్స్ డివిడెంట్. అంటే ఇది కూడా కట్ చేయాలి. సో ఈ 11% కూడా మనం కట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమన్నా ఇచ్చినారా, ఏమి ఇవ్వలేదు కదా. సో ఇవ్వలేదు కాబట్టి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత కింద అదే కదా 1,25,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. సో ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి మనకు 50,000 ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే డివిడెంట్ పర్ షేర్ అన్నారు కాబట్టి మనం ఈచ్ షేర్ యొక్క పర్ షేర్ కనుక్కోవాలంటే పర్ షేర్ యొక్క రేటు కనుక్కొని దాని మీద చేసినాం. ఇక్కడ వాళ్ళు మనకు ప్రిఫరెన్స్ షేర్ యొక్క డివిడెంట్ మైనస్ చేయాలి నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ అని. వీళ్ళు ఏమన్నా పర్ షేర్ డివిడెంట్ అనలేదు, ఈక్విటీ ప్రిఫరెన్స్ షేర్ డివిడెంట్ అని. అప్పుడు పర్ షేర్ ఎంత దీని మీద కౌంట్ చేస్తుంది. వాళ్ళు ఏంది ఈ ప్రిఫరెన్స్ షేర్ యొక్క డివిడెంట్ మైనస్ చేయాలంతే. కాబట్టి మనము టోటల్ అమౌంట్ ఎంత 50,000 ఇంటూ 10, ప్రిఫరెన్స్ షేర్ అమౌంట్ ఎంత 5 lakhs, దీని మీద 11% చేయాలి. చేస్తే 55,000 వస్తుంది. ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే ఇంటూ 100. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇది వస్తుంది అర్నింగ్ పర్ షేర్. నెక్స్ట్ ఏంటంటే ప్రైస్ అర్నింగ్ రేషియో. ఇది ఈజీ. ప్రైజ్ పర్ షేర్ అర్నింగ్ పర్ షేర్, ప్రైజ్ పర్ షేర్ డివైడెడ్ బై అర్నింగ్ పర్ షేర్. సో ప్రైజ్ పర్ షేర్ అర్నింగ్ పర్ షేర్ ఎట్లా కనుక్కున్నారు, ప్రైజ్ పర్ షేర్ వాళ్ళు ఇస్తారు మార్కెట్ ప్రైజ్. ప్రైజ్ పర్ షేర్ అంటే మార్కెట్ ప్రైజ్, బుక్ వాల్యూ కాదు, మార్కెట్ ప్రైస్ పర్ షేర్ 63 డివైడెడ్ బై అర్నింగ్ పర్ షేర్ కనుక్కున్నాం కదా 2.32. ఇది వేసి ఇది వేస్తే మనకి ఇది వస్తుంది. ఓకే ఇది డివైడ్ చేయండి అంతేగా. ఓకే సో ఈ రకంగా మనం చేసుకోవచ్చు. ఇంటూ 100 పెట్టుకుంటేనేమో పర్సంటేజ్లు వస్తుంది, కానీ ఇంటూ 100 పెట్టుకోకపోతే మాత్రం పాయింట్లలో వస్తుంది. ప్రతిదానికి ఇంటూ 100 పెట్టుకుంటున్నారు కాబట్టి పెట్టుకోండి మీరు కూడా. ఓకే ఈ రకంగా చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సమ్ములు చూద్దాం. ఇక్కడ చూడండి మనకు రెండు ఉంటాయి ఇక్కడ. ఏంటంటే ఒకటేమో వాళ్ళు బ్యాలెన్స్ షీట్ ఇచ్చి ఇలా చూడండి ఒకటి ఇచ్చినారు. సో గ్రాస్ ప్రాఫిట్ రేషియో అంటే ఈ రకంగా రేషియోలు అడుగుతారు, మనం కనుక్కుంటాం. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. గ్రాస్ ప్రాఫిట్ అంటే గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్. సో ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నారు, గ్రాస్ ప్రాఫిట్ అంటే గ్రాస్ ప్రాఫిట్ ఇవ్వలేదు, సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తే వస్తుంది. ఈ రకంగా చేసినారు. నెట్ ప్రాఫిట్ అంటే ఏంది, గ్రాస్ ప్రాఫిట్లో నుంచి ఆల్రెడీ నేను బ్యాలెన్స్ షీట్లో చూపించినా కదా మీకు. గ్రాస్ ప్రాఫిట్ అంటే నెట్ ప్రాఫిట్ అంటే ఏ రకంగా వస్తుందంటే ఆల్రెడీ మీకు బ్యాలెన్స్ షీట్లో చూపించడం జరిగింది కదా, ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నెట్ ప్రాఫిట్ అంటే ఇది కదా. అంటే ఎలా వచ్చింది, ఈ గ్రాస్ ప్రాఫిట్ వీటన్నిటిని యాడ్ చేసి గ్రాస్ ప్రాఫిట్తో పాటు ఇది అండ్ ఇందులో నుంచి ఇవి మైనస్ చేస్తే నెట్ ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇదంతా ప్రాఫిట్ నుంచి మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తే నెట్ ప్రాఫిట్ వస్తుంది. చూడండి
అంటే గ్రాస్ ప్రాఫిట్ మనకు ఫైనల్ అకౌంట్ తెలిస్తే ఈజీ. నెట్ ప్రాఫిట్ అంటే ఏంది, మనకు గ్రాస్ ప్రాఫిట్ తెలిసింది ఆల్రెడీ ఎంత 40%. సో సారీ అమౌంట్ కావాలి మనకు, రేషియో కాదు. గ్రాస్ ప్రాఫిట్ ఎంత 2 lakhs. ఈ 2 lakhs నుంచి మనము ఇక్కడ వచ్చింది అనుకుందాం 2 lakhs. ఇవి ఏమన్నా ఉన్నాయా, ఏం లేవు కదా. అంటే ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ అసెట్లు అట్లా ఏమన్నా పిఎన్ఎల్ అకౌంట్లో ప్రాఫిట్ సైడ్ ఏమన్నా ఉన్నాయా, లేవు కదా, ఏం లేవు. కాబట్టి ఇంక ఇదే ఫైనల్ గ్రాస్ ప్రాఫిట్. ఇందులో నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేయాలి. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి చూడండి 1 lakh, నాన్ ఆపరేటింగ్ 20,000. సో అవి మైనస్ చేసినారు వీళ్ళు. చూడండి కదా గ్రాస్ ప్రాఫిట్. ఇక్కడ ఆపరేటింగ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ లేదు చెప్పినా కదా. ఇక్కడ ఏమన్నా ఆపరేటింగ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్లు ఉంటే దీంతో పాటు ఇవి యాడ్ చేస్తాం కదా. లేవు కాబట్టి ఒకవేళ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవాలి. లేవు కాబట్టి 0 పెట్టుకొని మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మొత్తం కలిపితే 1,20,000 ఉంది. ఇది మైనస్ చేసినారు. ఇది ఇవి రెండు ప్లస్ చేస్తే 1,20,000 ఉంది. ఇది గ్రాస్ ప్రాఫిట్లో నుంచి మైనస్ చేసినారు 2 lakhs నుంచి. నెట్ ప్రాఫిట్ వచ్చింది 80,000. చేసుకుంటే మనకి ఆపరేటింగ్ రేషియో ఉంటుంది, ఆపరేటింగ్ కాస్ట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ into 100. ఆపరేటింగ్ కాస్ట్ ఎలా వస్తుందన్న, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ చేస్తే వస్తుందన్న. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఆల్రెడీ కనుక్కున్నాం, వాళ్ళే ఇచ్చినారు 3 lakhs. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళు ఇచ్చినారు, అవి రెండు ప్లస్ చేసుకోవాలి, ఆపరేటింగ్ రేషియో వస్తుంది. అండ్ నెక్స్ట్ సమ్స్ చూద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఈ రకంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనల్ని ఇది కనుక్కోమంటారు. ఒక్కోసారి ఈ రేషియోస్ ఇచ్చి ఈ బ్యాలెన్స్ షీట్ మనల్ని కనుక్కోమంటారు. బ్యాలెన్స్ షీట్ ఏదో ఇక్కడ ప్రిపేర్ అయ్యే బ్యాలెన్స్ షీట్, ఈ రకంగా రేషియోలు ఇచ్చి బ్యాలెన్స్ షీట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఒక్కోసారి వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చి రేషియోలు కనుక్కోమంటారు, రేషియోలు ఇచ్చి బ్యాలెన్స్ షీట్ కనుక్కోమంటారు. 2 types ఉంటాయి. ఒకసారి చూడండి, ఈ రకంగా ఇచ్చినప్పుడు నేను ఏం చేసిన, మన గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. అంటే గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 = 20 వచ్చింది. అవునా, ఈ రకంగా చేసి నెక్స్ట్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముందనేది చూసుకోవడం. ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇది కొంచెం హోల్డింగ్లో పెట్టి నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు నెక్స్ట్ ఏంది, డెటార్ టర్నోవర్ రేషియో ఉంది, ఫిక్స్డ్ అసెట్ ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాలా. మీరు ఏది కనుక్కుంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనేది. ఇక్కడ చూడండి, నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత 3 lakhs అన్నారు. సో కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అంటే కరెంట్ రేషియో కదా. సో కాబట్టి ఫస్ట్ ఇది కనుక్కోడానికి ప్రయత్నించాలి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు కనుక్కుందామంటే చూసుకోవాలి ముందే. కనుక్కున్నాక ఒక టిక్ మార్క్ పెట్టుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఇది అయిపోయింది కదా అని. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నెక్స్ట్ ఇలా చూస్తే డెటార్కి లేదు. డెటార్ అంటే క్రెడిట్ సేల్స్ కావాలా, సేల్సే కదా మనకు. ఫిక్స్డ్ అసెట్స్ టు నెట్ వర్త్ అంటే ఫిక్స్డ్ అసెట్ తెలియదు, నెట్ వర్త్ తెలియదు. రిజర్వ్ టు క్యాపిటల్ అంటే రిజర్వ్స్ తెలియదు, క్యాపిటల్ తెలియదు. సో కరెంట్ రేషియో కనుక్కోడానికి ప్రయత్నించండి. కరెంట్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ మైనస్ చేస్తే నెట్ వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. సో కరెంట్ రేషియో అంటే ఏంది, వీళ్ళు ఏమన్నారు ఇక్కడ మనకు కరెంట్ రేషియో అంటే ఎంత ఇచ్చినారు మనకు, 2.50 ఇచ్చినారు. అంటే కరెంట్ అసెట్లు డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ అంటే 2.50, అంతే కదా. సో వీళ్ళు ఏమి ఇచ్చినారంటే నెట్ వర్కింగ్ క్యాపిటల్ 3 lakhs ఇచ్చినారు. సో నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత మనకి ఇచ్చింది, 3 lakhs ఇచ్చినారు. 3 lakhs అంటే అర్థం ఏంటంటే కరెంట్ అసెట్ల నుంచి కరెంట్ లయబిలిటీస్ మైనస్ చేస్తే 3 lakhs అని అర్థం. ఓకే, కరెంట్ అసెట్ల నుంచి కరెంట్ లయబిలిటీస్ మైనస్ చేస్తే 3 lakhs అని అర్థం. అంటే అర్థం ఏంటంటే ఈ కరెంట్ రేషియో అంటే 2.50, అంటే కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ 2.50, అంటే 2.50 డివైడెడ్ బై 1 అని అర్థం. అవునా కదా. అంటే కరెంట్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇది వచ్చేసి ఇది అవునా. సో ఇదంటే 2.50, మనకు తెలియదు కరెంట్ అసెట్లు ఎంతనో కాబట్టి ఎక్స్ అని పెట్టుకుందాం. మైనస్ కరెంట్ లయబిలిటీ అంటే ఎంత 1, ఇది కదా. సో మనకు తెలియదు అది 1 అనుకుంటున్నాం, సో ఎక్స్ అని పెట్టుకోవాలి. ఇదేమో 1 into x అంటే 1x, ఇదేమో 2.50 x, ఓకే, = 3 lakhs. ఇందులో నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం కదా, వస్తుంది కదా. సో నెక్స్ట్ 2.50 into ఆ ఎక్స్ వాల్యూ పెడితే కరెంట్ అసెట్ వస్తుంది. ఈ ఉత్త ఎక్స్ వాల్యూ కరెంట్ లయబిలిటీ కదా, ఎక్స్ పెడితే మనకు కరెంట్ లయబిలిటీ వస్తుంది. సో అవి కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీ వేస్తే కరెంట్ రేషియో వస్తుంది. సరే, కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ రేషియో కాదు మనకు కావాల్సింది, ఇక్కడ కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ కావాలి, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమంటుంది. సో ఆ రకంగా కరెంట్ అసెట్స్ వస్తాయి, కరెంట్ లయబిలిటీస్ వస్తాయి. చూడండి 2.5x, కరెంట్ లయబిలిటీస్ అంటే x ఒకటి, ఈ రకంగా. నెక్స్ట్ ఈ రకంగా వచ్చినాక నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు మనకు కరెంట్ రేషియోది అయిపోయింది. మెయిన్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన ఐటమ్లు కనుక్కోవాలంతే. దీన్ని ఉపయోగించి కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ కనుక్కున్నాం. నెక్స్ట్ లిక్విడ్ రేషియో అంటే లిక్విడ్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ వాల్యూ తెలిసింది కదా.
కాబట్టి నెక్స్ట్ ఏం కావాల్సింది ఏంది మనకు లిక్విడ్ అసెట్స్. లిక్విడ్ అసెట్స్ అంటే కరెంట్ అసెట్ల నుంచి స్టాక్ మైనస్ చేయాలి. చూడండి ఇక్కడ మనకు ఏమైనా స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఇచ్చినా ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేసినారో చూద్దాం. సో లిక్విడ్ అసెట్స్ కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అసెట్లు కావాలా. ఇప్పుడు మనకు లిక్విడ్ రేషియో 1.5 తెలిసింది, కరెంట్ లయబిలిటీస్ 2 lakhs అని తెలిసింది. లిక్విడ్ అసెట్స్ ఇందులో నుంచి మైనస్ చేస్తే మనకు లిక్విడ్ అసెట్స్ వస్తుంది. లిక్విడ్ అసెట్స్ కాదు, ఫార్ములా అప్లై చేయడం కాదు, ఇందులో నుంచి మనకు అసెట్లు లాగా బ్యాలెన్స్ షీట్ వేయడం. సో లిక్విడ్ అసెట్ లాగేసినాం కదా 3 lakhs వచ్చింది. ఓకే, అది అవునా కదా. లిక్విడ్ కరెంట్ లయబిలిటీ కనుక్కున్నాం, లిక్విడ్ రేషియో కనుక్కున్నాం, దీని నుంచి లిక్విడ్ అసెట్స్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఏంది మనకు స్టాక్ అంటే ఏంది, ఇప్పుడు లిక్విడ్ అసెట్స్ అంటే ఏంది కరెంట్ అసెట్స్ మైనస్ స్టాకు. ఇప్పుడు మనకు లిక్విడ్ అసెట్స్ వచ్చింది ఎంత 3 lakhs ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ ఎంత మనకు వచ్చింది కదా మనకి ఇక్కడ 5 lakhs మైనస్ స్టాకు. సో ఇందు నుంచి స్టాక్ అనేది లాగొచ్చు కదా. ఆ రకంగా మనకు బ్యాలెన్స్ షీట్లో ఉన్న స్టాక్ వచ్చేసింది, కరెంట్ అసెట్లు వచ్చింది, కరెంట్ లయబిలిటీస్ వచ్చేసినాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవి 2 అయిపోయినాయి, ఇట్లా పెట్టుకోవాలి. నెట్ వర్కింగ్ క్యాపిటల్తో కూడా పని అయిపోయింది. నెక్స్ట్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియోకి రావాలి. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అంటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ స్టాక్. ఇక్కడ మనకు యావరేజ్ స్టాక్ అన్న క్లోజింగ్ స్టాక్ అన్న ఒకటే, ఎందుకంటే మనకు ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు ఎట్లా అయిపోయిందో చెప్పిన ఏమి ఇవ్వలేదు కాబట్టి వారికి సంబంధించింది ఇంకా ఇక్కడ ఉండేది యావరేజ్ స్టాక్ అనుకో, క్లోజింగ్ స్టాక్ అనుకో, ఒకటే స్టాక్. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై క్లోజింగ్ స్టాక్. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఇచ్చినారు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇచ్చినారా మనకు ఇవ్వలేదు, క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఇచ్చినారు కదా ఇది 2 lakhs. సో మనకు ఒకటే స్టాక్ వాల్యూ ఉంటే అదే క్లోజింగ్ స్టాకు, అదే ఉత్త స్టాకు, అదే అన్ని స్టాకులు. ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ అది కనెక్షన్ అది ఇచ్చినప్పుడు క్లోజింగ్ స్టాక్ బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అదేం లేదు కాబట్టి ఉన్న స్టాకే అన్ని స్టాకులు. సో ఇది మనం స్టాక్ వాల్యూ అయితే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది, అంటే ఒక గుడ్ సోల్డ్ చేయడానికి పెట్టుకున్న కాస్ట్ వస్తుంది, అర్థమైందా. సో ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చినప్పుడు మనం ఒక పని చేయలేదు కదా. ఇక్కడ చూడండి ఫస్ట్ దీన్ని కంప్లీట్గా మిగిలిపోయింది కదా, గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 ఈక్వల్ టు 20 అని. ఇప్పుడు మనకి ఏంది గ్రాస్ ప్రాఫిట్ కూడా ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఇప్పటి వరకు ఇంకా ఇది పెండింగ్లోనే ఉంది చూడండి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేసినారంటే ఇక్కడ ఎలా కనుక్కున్నారంటే ఒకసారి చూడండి. మనకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 12 lakhs వచ్చింది కదా. ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ రేషియో వచ్చేసి చూడండి, గ్రాస్ ప్రాఫిట్ రేషియో వచ్చేసి 20 ఉంది కదా. వీళ్ళు ఏం చేసినారంటే గ్రాస్ ప్రాఫిట్ ఏమో 20% అన్నారు, అంటే మిగిలిన కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 12 lakhs అన్నారు. అంటే ప్రాఫిట్ ఇంత వచ్చిందంటే ఒక గుడ్ని సోల్డ్ చేయడానికి కాస్ట్ 80% పెట్టుకున్నట్టు, అవునా కదా. సో ఆ రకంగా అనుకుంటే ఆ రకంగా మనం అనుకున్నాం అనుకో, మనకు గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది ఎంత 20% కదా. కాబట్టి ఈ 12 lakhs ఉందా, ఈ 12 lakhsని వీళ్ళు ఏం చేసినారంటే ఈ 12 lakhs వచ్చేసి కాస్ట్ ఓన్లీ 80%, ఇందులో మనకి ఎంత 20% గ్రాస్ ప్రాఫిట్ కావాలి. అంటే మనం ఇక్కడ చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే దీని మీద 20% చేస్తే మనకి ఎంత వస్తుంది, 1 lakh to 2 lakh 40. ఇదేం కాస్ట్ ఆఫ్ సేల్స్ కాదు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇప్పుడు మనకి ఏంటంటే 80% అనేది మనకు ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ 20 అన్నారు కదా. అంటే 80% అనేది మనం ఖర్చు పెట్టినాం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అంటే 80% అమౌంట్ వచ్చేసి మనకి ఏంటిది ఈక్వల్ టు 12 lakhs అని. ఓకే, ఇప్పుడు మనకు సేల్స్ అంటే ఏంటి టోటల్ 100% కదా. సేల్స్ అంటే అందులో నుంచి ఖర్చు ఇంత పెట్టుకున్నావు, ప్రాఫిట్ ఇంత వచ్చింది. సేల్స్ అంటే 100% కదా. సో ఇప్పుడు మనకి 100% కదా, కాబట్టి మనకి ఎట్లా వస్తుంది ఇది 100% అంటే ఈ 12 lakhsని చూడండి, ఈ 12 lakhs ఇది ఇంటూ 100 చేసి డివైడెడ్ బై ఇది 80 చేస్తే మనకు వస్తుంది. అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ సేల్స్ రావాలంటే ఏం లేదు, 12 lakhs ఇంటూ మనకు సేల్స్ అంటే 100% సేల్స్ చేసినాం కదా, అందులో నుంచి 80% ఖర్చు అయింది, 20% అనే ప్రాఫిట్ వచ్చింది అన్నారు. సో కాబట్టి మనకు 100% కాబట్టి మనం ఏం చేస్తామంటే చూడండి 12 lakhs ఇంటూ మనకు 100% కాబట్టి 100 డివైడెడ్ బై 80 రాస్తే సేల్స్ వస్తుంది. ఈ రకంగా ఎప్పుడన్నా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, సేల్స్ యొక్క ఎంత 100, ఎంత ఖర్చు పెట్టినావు 80, అట్లా చేస్తే సేల్స్ ప్రైస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇట్లా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టు ఈ రకంగా కూడా మీరు చేయొచ్చు. నేనేమన్నా 80 రూపాయలు వచ్చేసి 12 lakhs అన్నారు, మనకు కావాల్సింది సేల్స్ ఎంత 100, అంటే ఏం చేస్తాం మనము 12 lakhs
డివైడెడ్ బై ఇది 80 చేస్తే ఈచ్ది వస్తుంది, ఇంటూ 100 చేస్తే మనకు 100% సేల్స్ వస్తుంది. ఆ రకంగా ఇచ్చినారు. అర్థమైందా? అంటే 80 అంటే 12 lakhs, 100 అంటే ఎంత అంటే ఇది డివైడెడ్ బై ఇది చేస్తే 1 ఈచ్ది వస్తుంది, ఇంటూ 100 చేస్తే ఇది వస్తుంది. లేదు ఇదంతా గుర్తు పెట్టుకోలేనంటే ఒకటే ఏంటి, సేల్స్ అంటే 100 కదా. సో ఇది ఇచ్చినది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, ఇది ఇంటూ 100 పెట్టుకొని డివైడెడ్ బై ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత ఖర్చు అయింది 80 కదా, అది పెట్టండి 80 రూపాయలు. ఓకే, ఆ రకంగా పెట్టడానికి సేల్స్ వస్తుంది 15 lakhs. సో మనకి ఇక్కడ ఫార్ములా ఇప్పుడు వచ్చేసింది కదా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ సేల్స్ తెలిసింది. తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ అప్లై చేయాలి. ఇక్కడ సేల్స్ దగ్గర అప్లై చేసినాం అనుకో, మనకి ఇక్కడ సేల్స్ దగ్గర అప్లై చేస్తే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. అక్కడ గ్రాస్ ప్రాఫిట్ పర్సంటేజ్లో వస్తుంది, ఇక్కడ అమౌంట్లో వస్తుంది. సేల్స్ ఎంత వచ్చింది కదా, ఇక్కడ పెట్టినామనుకో మనకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, అక్కడ గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా అక్కడ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది. డేటా టర్న్ ఓవర్ రేషియో, ఫిక్స్డ్ అసెట్ నెట్, రిజర్వ్స్ టు క్యాపిటల్. డేటా టర్న్ ఓవర్ రేషియో చూడండి. డేటా టర్న్ ఓవర్ అంటే నెట్ క్రెడిట్ సేల్స్ డివైడ్ బై క్లోజింగ్ డేటార్స్, ఇది కదా. డేటా టర్న్ ఓవర్ అంటే 6. క్రెడిట్ సేల్స్ అంటే మనకు ఏంది, క్రెడిట్ సేల్స్ అంటే టోటల్ సేల్స్ నుంచి క్యాష్ సేల్స్ మైనస్ చేయాలి. క్యాష్ సేల్స్ ఏమి ఇవ్వలేదు మనకు, అంటే ఇది ఉండేది మొత్తం క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై డేటార్స్. ఇక్కడ మనకు రేషియో ఎంత ఇచ్చినా 6 ఇచ్చినారు. ఇక్కడ ఏమి ఇచ్చినారు మనకు, మంత్లీ ఇవ్వలేదు, డేస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఒకవేళ ఉంటే మనం ఇక్కడ 12 months రాస్తుంది. ఇక్కడ 12 days కాబట్టి ఇక్కడ 1 month కాబట్టి 12 months రాస్తుంది. టైమ్స్ ఇచ్చినారు కాబట్టి ఇంకేం రాసుకోవద్దు, ఇట్లనే తీసుకోవాలి. ఇప్పుడు డేటార్స్ వస్తుంది. ఫిక్స్డ్ అసెట్స్ చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ బై నెట్ వర్త్. సో ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ బై నెట్ వర్త్ అంటే ఏంటంటే షేర్ హోల్డర్ ఫండ్స్ని నెట్ వర్త్ అంటారు. షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ ప్లస్ రిజర్వ్స్ బిలాంగ్స్ టు షేర్ హోల్డర్స్. డిబెంచర్లకు రిజర్వ్స్ అవి ఇవి ఏమి ఇవ్వము, వాళ్ళది ఏంది ఇంట్రెస్ట్ కట్టాలా, వాళ్ళని నిలగొట్టాలి అంతే. ఓనర్లకు మాత్రమే అన్ని పంచి పెడతారు కంపెనీలు కాబట్టి రిజల్ట్స్ కూడా ప్లేస్ చేస్తారు. అంటే ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఫిక్స్డ్ అసెట్ 2 ఉందంటే ఫస్ట్ ఇది రాయాలా, సెకండ్ది ఇది రాయాలి, అంతే. డివైడెడ్ బై పెట్టాలి. సో ఈ రకంగా అంటే ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ బై నెట్ వర్త్ అంటే షేర్ హోల్డర్ ఫండ్స్ ఈక్వల్ టు 0.80. షేర్ హోల్డర్ ఫండ్స్ ఏమైనా ఇచ్చినారో చూసుకోండి. షేర్ హోల్డర్ ఫండ్స్, ఫిక్స్డ్ అసెట్, నెట్ వర్త్, రిజర్వ్స్, నెట్ వర్త్, స్టాక్ టర్న్ ఓవర్, రిజర్వ్స్ టు క్యాపిటల్ అని ఇచ్చినారు. లేదు చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏమైపోయిందంటే ఇంకా ఏమి ఇవ్వలేదు కాబట్టి ఫిక్స్డ్ అసెట్ ఈక్వల్ టు 0.8 ఇంటూ షేర్ హోల్డర్ ఫండ్స్ అయింది. సో మనకి ఈ రకంగా ఉంది కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ అంటే వీళ్ళు ఇక్కడ చూడండి, షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ రాసుకున్నారు వీళ్ళు ఇక్కడ. చూడండి, షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ రాసుకున్నారు. సో ఆ రకంగా రాసుకుంటే ఫిక్స్డ్ అసెట్స్ తెలియదు కానీ వర్కింగ్ క్యాపిటల్ 3 lakhs కదా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా వచ్చినప్పుడు షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ రాసుకున్నారు. చూడండి, అదే షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ మనం ఫస్ట్ కనుక్కున్నాం కదా, వాళ్ళు ఇచ్చినారు వర్కింగ్ క్యాపిటల్. చూడండి 3 lakhs. సో 3 lakhs రాసుకున్నారు. అంటే ఇక్కడ మనకు ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్, ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ ఇది వస్తుంది. సో ఫిక్స్డ్ అసెట్ ఉంది కాబట్టి 0.8 ఇంటూ ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ ఇవి 2 ఇంటూ చేస్తే ఇది వస్తుంది. సో ఆ రకంగా చేసుకుంటాం కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ వస్తుంది. ఈ రకంగా ఉన్నప్పుడు షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే మనకు ఉన్న కనెక్షన్ బట్టి యూటిలైజ్ చేసుకోవాలి. మనకు వర్కింగ్ క్యాపిటల్ ఉంది కాబట్టి షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఫిక్స్డ్ అసెట్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ వేసుకున్నారు అంతే. సో ఆ రకం ఫిక్స్డ్ అసెట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం ఫార్ములా, ఫిక్స్డ్ అసెట్ నెట్ వర్త్ కదా. మనం ఇంకా 0.8 ఇక్కడనే ఉన్నాం ఇంకా. సో మనకి ఏంది ఫిక్స్డ్ అసెట్ వచ్చింది, నెట్ వర్త్ రావద్దా? సో నెట్ వర్త్ కూడా మనకి ఏంది, ఇది వన్ ఆఫ్ ద నెట్ వర్త్ అంటే ఏంది, ఏమేమి ఉంటాయని చెప్పిన, షేర్ హోల్డర్ ఫండ్స్ ఉన్నాయని చెప్పినాను. ఓన్లీ ఫిక్స్డ్ అసెట్ మాత్రం వచ్చింది. షేర్ హోల్డర్ ఫండ్స్ కూడా లైబిలిటీ సైడ్ రాసుకుంటాం కదా, అది రావాలంటే ఏం చేయాలా, ఫిక్స్డ్ అసెట్ డివైడెడ్ బై నెట్ వర్త్ ఈక్వల్ టు 0.80. సో ఫిక్స్డ్ అసెట్ ప్లేస్లో పెడితే నెట్ వర్త్ వస్తుంది. నెట్ వర్త్ అంటే షేర్ హోల్డర్ ఫండ్స్, ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ ప్లస్ జనరల్ రిజర్వ్స్. నెక్స్ట్ చూడండి, ఏమేమి చెప్పిన, నెట్ వర్త్ అంటే ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ ప్లస్ జనరల్ రిజర్వ్స్. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇంకా అన్నీ అయిపోయింది. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి, ఇది అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి. ఇంకో ఓన్లీ ఇది ఒక్కటి ఉంది, రిజర్వ్స్ టు క్యాపిటల్. రిజర్వ్స్ టు క్యాపిటల్ అంటే కూడా ఏం లేదు, ఇది డివైడెడ్ బై క్యాపిటల్ ఈక్వల్ టు 0.50. ఇక్కడ రిజర్వ్స్ తెలియదు, క్యాపిటల్ తెలియదు. కానీ మీరు బాగా గమనిస్తే ఏమని చెప్పిన, నెట్ వర్త్ అంటే ఏమని చెప్పినాను, క్యాపిటల్ అంటే ఈ క్యాపిటల్ అంటే షేర్ హోల్డర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అన్న ప్లస్ రిజర్వ్స్ అని చెప్పిన. అంటే ఇక్కడ మనకి ఏంది, రిజర్వ్స్ డివైడెడ్ బై క్యాపిటల్ ఈక్వల్ టు 1/2 కదా. అంటే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి రిజర్వ్స్ ఉంది, ఇక్కడ క్యాపిటల్ అంటే ఏమని చెప్పిన నేను, ఇక్కడ ఏమో రిజర్వ్స్ ఉంది,
ఇక్కడ చూడండి, రిజర్వ్స్ డివైడెడ్ బై క్యాపిటల్ ఈక్వల్ టు 0.50 అంటే అర్థం ఏంటంటే 1/2 అని అర్థం. సో 1/2 అని అర్థం అని మనం ఇక్కడ వీళ్ళు ఏం చేసుకున్నారంటే, ఇక్కడ చూడండి, నెట్వర్త్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అని అర్థం. చూడండి ఒకసారి, నెట్వర్త్ అంటే ఏం చెప్పినాను, క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అని అర్థం. వీళ్ళు ఏమి ఇచ్చినారు మనకు, రిజర్వ్స్ బై క్యాపిటల్ ఈక్వల్ టు 0.50 ఇచ్చినారు, ఇక్కడ ఇచ్చినారు కదా. ఓకే, అంటే ఏంటంటే రిజర్వ్స్ బై క్యాపిటల్ ఈక్వల్ టు 0.50. రిజర్వ్స్ అంటే అనేది రిజర్వ్స్ బై క్యాపిటల్ ఈక్వల్ టు 0.50 అంటే ఇది అనేది మనము ఏమంటారు పాయింట్స్ ఫార్మాట్లో ఉంది, కానీ 0.50 అంటే 1/2 అని అర్థం. డివైడెడ్ బై 100 చేస్తే వస్తుంది మీకు కావాలంటే 1/2. సో 1/2 0.50 అంటే ఏంది, 100 అంటే 1, 0.50 అంటే 1/2. సో ఈ రకంగా కావాలంటే మీరు 0.50 డివైడెడ్ బై 1 కూడా వేసుకోవచ్చు, ఏం కాదు, 1/2 అని అర్థం. ఇక్కడ చూడండి, అంటే మనకు అర్థం ఏంటిది అనుకున్నారు, ఇక్కడ చూడండి, ఇదేమో రిజర్వ్స్, ఇదేమో క్యాపిటల్. ఒకవేళ మీరు ఆ రకంగా రాసుకోకపోయినా 0.50 డివైడెడ్ బై 1 వేసుకోండి, దానివల్ల కూడా నష్టం లేదు మీకు. అదంతా మీకు కనుక్కోవడం కష్టమవుతుంది కదా. 0.50 అంటే 0.50 డివైడ్ బై 100 అంటే రిజర్వ్స్ వచ్చేసి మనకు 0.50 అని అర్థం, క్యాపిటల్ వచ్చేసరికి 1 అని అర్థం. మనకి ఎంతనో తెలియదు కాబట్టి ఆ ఎక్స్ని ఇంటూ చేస్తే వస్తుంది అని అర్థం. అర్థమా? అంటే ఇది చూడండి, నెట్వర్త్ అంటే ఏంది, ఫార్ములా క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్. నెట్వర్త్ అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, 15 lakhs ఈక్వల్ టు క్యాపిటల్ అంటే మనకు తెలియదు కాబట్టి 1x అంటే x ప్లస్ రిజర్వ్స్ అంటే 0.50 x. సో ఇందులో నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకు 10 lakhs వస్తుంది. ఈ 10 lakhsని ఇక్కడ పెడితే మనకు ఇక్కడ 10 lakhs పెడితే మనకి ఏమొస్తుంది అంటే 5 lakhs వస్తుంది రిజర్వ్స్. ఇక్కడ 10 lakhs పెడితే క్యాపిటల్ వస్తుంది. ఓకే, 0.50 ఇంటూ 10 lakhs పెట్టండి, పెడితే రిజర్వ్స్ వస్తుంది. క్యాపిటల్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టినారు 0.50 ఇంటూ 10. 0.50 అంటే 1/2, 10 lakhs డివైడెడ్ బై 2 పెట్టారు. మనం 0.50 ఇంటూ 1 lakhs 10 lakhs అని వస్తే ఒకటి వస్తుంది. సో మీకు కన్ఫ్యూజ్ అవుతుందని మళ్ళీ 1/2 ఎట్లా వచ్చింది అనుకుంటారు, ఆ రకంగా రాసుకోవాల్సి వస్తుంది. 0.50 అంటే 1, రిజర్వ్స్ బై క్యాపిటల్ అంటే ఇది. సో ఈ పార్ట్ ఇంటూ ఎక్స్ వేస్తే మనకు అది వస్తుంది. రేషియోస్ అంటే అంతే అవ్వాలి. సో ఇదేమో క్యాపిటల్ అంటే 1x. సో మనం ఏంది, ఇవి రెండు నెట్వర్త్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్. నెట్వర్త్ అంటే ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా అంతకంటే ముందర. క్యాపిటల్ అంటే ఎంత, ఇది, రిజర్వ్స్ అంటే ఎంత, ఇందులో నుంచి ఎక్స్ వస్తుంది, ఇది ఎక్స్ పెడితే ఇది వస్తుంది, క్యాపిటల్ వస్తుంది. సో ఆ రకంగా మనకి క్యాపిటల్ వచ్చింది, రిజర్వ్స్ వచ్చింది. సో ఆ రకంగా మనకు క్యాపిటల్ వచ్చింది, రిజర్వ్స్ వచ్చింది. ఇంకా అన్ని కనుక్కున్నాం, ఇవన్నీ బ్యాలెన్స్ షీట్లో ప్రజెంట్ చేయాలి. బ్యాలెన్స్ షీట్లో ప్రజెంట్ చేసేటప్పుడు చూడండి ఏమేమి ప్రజెంట్ చేస్తారంటే, ఇక్కడ నేను చూపిస్తే చూడండి, ఇవి కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏం కనుక్కున్నాం, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ 2 lakhs 5 lakhs. ఇక్కడ చూడండి 2 lakhs 5 lakhs ఎక్కడ ఉంది, కరెంట్ అసెట్స్ అంటే మీరు 5 lakhs అని కూడా రాయొచ్చు, ఏం కాదు, వీళ్ళ రకంగా ఇచ్చినారు కానీ 5 lakhs. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి స్టాకు, నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇక్కడ చూడండి డేటార్స్, స్టాకు డేటార్స్ ఎంత, ఇక్కడేమో 2 lakhs 2,50,000. చూడండి కరెంట్ అసెట్స్ అంటేనే టోటల్ 5 lakhs అన్నారు కాబట్టి కరెంట్ అసెట్స్ అంటే డేటార్లు, స్టాకులు ఇవన్నీ కలిపితే అవుతాయి అని అర్థం. కాబట్టి ఒకవేళ మీరు కరెంట్ అసెట్స్ రాసుకున్నారు అనుకో, డైరెక్ట్గా డేటార్లు, స్టాకులు రాసుకోవద్దు, ఇవన్నీ ప్లస్ చేస్తేనే కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అనుకో డైరెక్ట్ రాయండి, ఇవి చూపించకండి. చూడండి నెక్స్ట్ ఏంది, ఫిక్స్డ్ అసెట్స్ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ 12 lakhs వచ్చింది, అది రాయాలా, రాసినారా, ఇక్కడ రాసినారు. నెక్స్ట్ చూడండి నెట్వర్త్ ఎంత, 15 lakhs. నెట్వర్త్ అంటే ఏంది, క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్, అవి రాసుకోవాలి. ఒకవేళ నెట్వర్త్ రాస్తే ఇవి రెండు రాసుకోవద్దు, మళ్ళీ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ ఇక్కడ కనుక్కున్నాం కదా, ఇక్కడ ఏదో క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్. సో కాబట్టి మీరు ఒకవేళ నెట్వర్త్ రాయాలంటే నెట్వర్త్ రాయండి, క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ లయబిలిటీ సైడ్ రాసినారంటే మళ్ళీ నెట్వర్త్ రాయద్దు, ఏదో ఒకటి రాయాలా. ఈ రకంగా అయిపోయింది, అంటే ఇవి రెండు అయిపోయినాయి, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంది, ఫిక్స్డ్ అసెట్స్ అయిపోయింది 5 lakhs. సో 5 lakhs రాసినామంటే అర్థం ఏంది, 2 lakh 2,50,000 అంటే 4,15,000 వస్తుంది, అంటే మిగిలినది క్యాష్ బ్యాలెన్స్ అని అర్థం. సో కాబట్టి ఇవి రెండు టాలీ అయితే ఈ రకంగా చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా అట్లనే సేమ్ హోంవర్క్ చేయండి. వీళ్ళేమో రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ ఫార్ములాస్ తెలుసు కదా, ఈ ఫార్ములాస్ని అప్లై చేసి బ్యాలెన్స్ షీట్ అనలేదు ఈ రేషియోస్. కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లైబిలిటీస్. ఇందులో కరెంట్ అసెట్స్ ఏమున్నాయి, లైబిలిటీస్ ఏమున్నాయి చూసుకొని చేయండి. ఇక్కడ కావాలంటే సమ్లు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. కరెంట్ అసెట్స్ ఏవి, కరెంట్ లైబిలిటీస్ ఏవి. క్విక్ రేషియో చూడండి, కరెంట్ అసెట్స్ నుంచి స్టాక్ తీసేలా. ఇన్వెంటర్ టు స్టాక్ క్యాపిటల్ అంటే ఇన్వెంటర్ డివైడెడ్ బై వర్కింగ్ క్యాపిటల్. సో వర్కింగ్ క్యాపిటల్ సంబంధించినది మనకేంది, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్. ఇలా అసెట్స్ లైబిలిటీస్ కనుక్కుని ఉంటాం కదా, కరెంట్ అసెట్స్ కన్నా అవి మైనస్ చేస్తే ఈ పార్ట్ వచ్చేస్తుంది, చేసేస్తే ఇది వస్తుంది. డెబ్ట్ ఈక్విటీ అంటే ఏంది, ఇది డివైడెడ్ బై ఇది అని అర్థం, అంతే. డెప్ట్ డివైడెడ్ బై ఈక్విటీ. డెప్ట్ షేర్ హోల్డర్, ఈక్విటీ అంటే ఏంది, షేర్ హోల్డర్ ఫండ్స్ రిజర్వ్స్ వస్తాయన్న. డెప్ట్స్ అంటే వచ్చేసి, డెప్ట్స్ అంటే వీటిని ఇక్కడ చూడండి, డెప్ట్స్ వచ్చేసి ఇక్కడ ఏమున్నాయి, డెప్ట్స్ అంటే ఏంటంటే డిబెంచర్లు ఒకటి, అండ్ ఇంకొకటి బిల్స్ జనరల్ రిజర్వ్స్ రాదు, ఓన్లీ ఒకటి మాత్రం ఉందా, లాంగ్ టర్మ్ డెప్ట్స్ ఒకటి మాత్రం ఉంది. ఏదో చూడండి, అదో లాంగ్ టర్మ్ డెప్ట్స్ 4,20,000 మాత్రమే ఉంది. ఇదేమో రిజర్వ్స్ సంబంధించినది, ఇంకా ఏం లేవు. చూడండి ఇక్కడ షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే నేను ఓన్లీ జనరల్ రిజర్వ్స్ క్యాపిటల్ అని చెప్పినా కదా, ఒక్కోసారి పిఎన్ఎల్ వస్తుంది. ఈ ప్రాఫిట్లు కూడా ఎవరు తీసుకుంటారు, షేర్ హోల్డర్సే తీసుకుంటారు. షేర్ హోల్డర్ ఫండ్స్లోనే యాడ్ చేయాలి. ఎందుకంటే ప్రాఫిట్స్ జనరల్ రిజర్వ్స్ అన్నీ కూడా ఓనర్స్కే చెందుతాయి. బయట వాళ్ళకి ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ కడతాం, మనం బయటకు చూపిస్తాం అంతే. సో ఈ రకంగా చూసుకుంటే చూడాలి, కరెంట్ అసెట్, క్విక్ రేషియో, డెప్ట్ ఈక్విటీ, ఫిక్స్డ్ అసెట్, నెట్ ప్రాఫిట్ రేషియో. సో ఇవన్నీ కూడా చేసుకుంటే వెళ్ళాలి. చూడండి షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఇవన్నీ ఉంటాయి. టోటల్ అసెట్స్ అంటే ఇవన్నీ బ్యాలెన్స్ చేసినది 8,40,000. ఓకే, ఇది చూడండి. ఇంకేమన్నా డౌట్ ఎక్కడ లేవనుకుంటున్నా చూడండి. అదే ఫిక్స్డ్ అసెట్స్ రేషియో. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఇది నెట్ ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ బై నెట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని ఉంటుంది. నెట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో నెట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఇక్కడ ఏమొచ్చింది చూడండి, అదో ఓన్లీ షేర్ హోల్డర్ ఫండ్స్ మాత్రమే తీసుకున్నారు. షేర్ హోల్డర్ ఫండ్స్ ఎంత, ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్. ఇక్కడ చూడండి, నేను క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏం చెప్పినాను, ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్ అన్నీ చెప్పినా కదా. కానీ ఇక్కడ ఓన్లీ వాళ్ళు ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ మాత్రమే తీసుకున్నారు. కాబట్టి క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఓన్లీ ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ మాత్రమే తీసుకోండి, డిబెంచర్స్ తీసుకోకండి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటేనే క్యాపిటల్ అని ఉంది. క్యాపిటల్ అంటేనే మీనింగ్ ఏంది, షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ క్యాపిటల్. ఇది ఒకటి బై మిస్టేక్ చెప్పినాను, ఇది ఒక్కటి చూడండి, అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్కి సంబంధించినవి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే. సో అట్లని మీరు అవన్నీ తీసుకునేరు ఏమంటారు, ఓన్లీ ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ తీసుకోండి. జనరల్ రిజర్వ్స్, మళ్ళీ తర్వాత ఏంది ప్రాఫిట్ అండ్ లాస్, ఇవన్నీ తీసుకోవద్దు. ఓన్లీ అక్కడ క్యాపిటల్ అన్నారు కాబట్టి క్యాపిటల్ మాత్రమే, ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ తీసుకోండి అంతే. నెక్స్ట్ వచ్చేసి ఈ రకంగా ఇవి ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమన్నారు ఈ రేషియోస్ని ఉపయోగించి. ఓకే, ఇందులో మెయిన్ మనకి ఏ రేషియో ఫస్ట్ తీసుకోవాలంటే కరెంట్ రేషియో తీసుకోండి. ఇందులో కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ ఇస్తారు, నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ప్రొప్రైటరీ రేషియో. ప్రొప్రైటర్ అంటే ఏంది, ప్రొప్రైటర్ ఫండ్స్ డివైడెడ్ బై ఇక్కడ మనకు టోటల్ అసెట్స్ ఏదో ఉంటుంది, టోటల్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. సో టోటల్ అసెట్స్ ఉంటుంది. ఈ రకంగా మనం చేయాల్సి ఉంటుంది. ప్రొప్రైటర్ ఫండ్స్ అంటే షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్. సో ఇది కూడా హోంవర్క్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మీరు ఇది కూడా హోంవర్క్ చేయండి. ఏమన్నా డౌట్ వస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ చూద్దాం. కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు, సేమ్ యాస్టీస్ ఇదంతా రాయండి. ఫస్ట్ ఇది వస్తుందా, 2008 వస్తుంది, తర్వాత 2009 కదా, 2008 రాయండి. ఒక లైన్ ఇది గ్యాప్ ఇచ్చి ఇంకోటి 2009 రాయండి. దీనికి పర్సంటేజ్ చేయాలి, దీనికి పర్సంటేజ్ చేయాలి. ఎలా చేస్తామంటే ఫస్ట్ దానికి ఏమో రెవెన్యూ ఫ్రమ్ సేల్స్ ఏమో 100 కామన్ రాసేయాలి. మిగిలినవన్నీ ఇది ఎట్లా వస్తుంది అంటే, ఇక్కడ ఉన్నది ఇది కదా, ఇది డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. 60,800 డివైడెడ్ బై 95,000 ఇంటూ 100 చేస్తే వస్తుంది. 65,000 డివైడెడ్ బై 1,00,000 ఇంటూ 100 చేస్తే వస్తుంది. 15,200 డివైడెడ్ బై ఇది 95,000 ఇంటూ 100 చేస్తే వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే దీనికి సంబంధించింది ఇది డివైడెడ్ బై ఇది చేస్తే వస్తుంది. ఇక్కడనేమో ఇది డివైడెడ్ బై ఇది ఇంటూ 100 చేస్తే వస్తుంది. ఇది డివైడెడ్ బై ఇది ఇంటూ 100 చేస్తే ఇది వస్తుంది. ఇది డివైడెడ్ బై ఇది చేస్తే ఇంటూ 100 చేస్తే ఇది వస్తుంది. సేమ్ ఇది రాసుకోండి, దీనిలో పర్సంటేజ్లో డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇదే కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్, ప్రతిదానికి అట్లాగే చేయాల్సి వస్తుంది. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.